మరి మరి సహోదరులందరూ ప్రార్థనలో ఏకీభవించి అన్ని అంశాలు ఎత్తిపట్టినందుకు ప్రతి ఒక్క సహోదరికి పేరు వరుసన వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇప్పుడు మన ప్రియదర్శిని సహోదరి ఒక చక్కనైన పాట పాడి వినిపిస్తుంది. వందనాలమ్మ ప్రియదర్శిని. వందనాలండి. అందరికీ వందనాలు. నా పేరు కొమ్ము ప్రియదర్శిని. నేను స్కూల్లో టీచింగ్ చేస్తానండి. నా కోసం, నా కుటుంబం కోసం అందరూ ప్రార్థన చేయండి. పాట పాడుతున్నాను. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది అమ్మ, పాడండి. ఓకే. వందనాలమ్మ, పాడు. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపు మోక్షేమము, పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపు మోక్షేమము, ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము, ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితే, ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేహి నిను చేరితే, ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రి నిను వీడితే, ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేహి నిను చేరితే, దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపును, దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అందరికీ వందనాలండి. ఎంత చక్కని పాట పాడిన తప్పిపోయిన కుమారుడు గురించి కూడా, ధనమే స్వర్గం మంచు సుఖమే స్వర్గం మంచు తండ్రిని విడిచిపెట్టి తప్పిపోయిన కుమారుడు గురించి వెళ్ళినాడు. బాగా మంచి చక్కనైన పాట మాకు వినిపించినందుకు ప్రియదర్శినికి వందనాలమ్మా. వందనాలండి. ఇప్పుడు మన సహోదరి మన అక్క తెలుసు, పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్క మిరియామ సహోదరి మనకు మొన్న నెలలో 14, 15, 16 తారీఖులలో
మనకు చక్కనైన వాక్యం అందిస్తుంది. ఈరోజు సహోదరి మనకు వాక్యం అందిస్తుంది. వందనాలక్క. వందనాలమ్మా. అందరికి వందనాలమ్మా. వాక్యం జూమ్లో చెప్పండి. పేరు వచ్చిన సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానమ్మా. వందనాలమ్మా. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటగా ఈ సమయంలో దేవుని మాటలు మనం అందరము కలిసి పంచుకోవటానికి ఈ జూమ్ మీటింగ్ ద్వారా అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి ఆయనకి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ప్రేమతో మరొకసారి జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఆహ్వానించినటువంటి కేజీ అక్కకు మరియు అనంతపురంలో ఉన్నటువంటి స్త్రీల సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రియ సహోదరులు, సేవకులు, విశ్వాసులు అందరికీ కూడా మరొకసారి ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళాను. తిరిగి 7వ వచనం కూడా ఒకసారి చూద్దామమ్మా. రూతు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండులను బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవునని మార్గమున వెళ్ళుచుండగా. దీని కంటిన్యూషన్ చూడాలంటే 6వ వచనము కూడా పైన చదువుకుందాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబులు వినిన గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండులను ప్రయాణమైరి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండులను బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవునని మార్గమున వెళ్ళుచుండగా. 2 వచనాలను మనసులో పెట్టుకుందాము. దేవుని సహాయం కొరకై అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందామా. ఈ వాక్య భాగ్యం దేవుడు మన హృదయాలను పదిలపరచలాగున, అర్థమయ్యేటట్లుగా మనకి వివరించలాగున, ఇది మనకి ఈ వాక్యము మన జీవితాలకి ప్రయోజనకరముగా మరి మన జీవితాలను శ్రేష్టమైన దేవుని మార్గములో నడిపించుటకు దేవుడు చక్కని మాటలను మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడ, సర్వోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మా ముందుంచబడినటువంటి అయ్యా లేఖన భాగమును ప్రభువా దేవా తండ్రి, అయ్యా మీ ముందుంచుతున్నాం తండ్రి. అయ్యా ఇది నీ మాటలు నాయన, జీవపు మాటలు నాయన దేవా, శ్రేష్టమైన జీవ మార్గమున నడిపించే మాటలు కనుక నాయన దేవా తండ్రి, మేము మాట్లాడితే ప్రయోజనం ఏమీ లేదు నాయన దేవా. మీరు మాట్లాడితేనే ప్రభు ఎంతో ప్రయోజనము నాయన. మీ మాటలు మమ్మల్ని బ్రతికించేవి, మా కన్నుల్ని వెలిగించేవి దేవా తండ్రి, మమ్మల్ని బాగు చేసేవి నాయన. అయ్యా అయ్యా పడిపోయిన స్థితిలో నుండి కూడా లేవనెత్తినైనా దేవా, మేలైన స్థితిలోకి నాయన మమ్మల్ని నాయన నడిపించే మాటలు కనుక జీవ మార్గంలో మమ్మల్ని నడిపించి పరలోకముల పాలివారమయ్యే కృపను చూపించే మాటలు కనుక ఈ మాటలను మీరు బోధించండి నాయన. మా హృదయాంతరంగంలో తాకున్నట్లుగా తండ్రి, శ్రేష్టమైన నీ మాటలను ప్రభు మాకు వివరించమని, అయ్యా నీ ఆత్మ సహాయం అనుగ్రహించమని చేరి వచ్చిన మా ప్రియులందరూ కూడా తండ్రి ఈ మాటల ద్వారా నాయన తెప్పరిల్లుటకు నాయన ఈ మాటలను నాయన హృదయంలో భద్రపరుచుకుని నాయన శ్రేష్టమైన విధముగా తండ్రి నీ ప్రియమైన మార్గములు, జీవ మార్గములు నడుచుకున్నట్లుగా సహాయము దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేను ఈ జూమ్ మీటింగ్ లో వాక్యాన్ని ఏ భాగాన్ని పంచుకుందామని ఆలోచన చేస్తుంటే పదే పదే మార్గములు అనే మాట నా మనసుకు తడుతుంది. ఎన్నో మార్లు రూతు గ్రంథాన్ని అనేక మార్లు మనము నేర్చుకున్నాం, ధ్యానం చేశాము. ఎంతో మంది శ్రేష్టమైన విధంగా ఈ లేఖన భాగాన్ని మరి వివరించడం జరిగింది. అనేక సార్లు అధ్యయనం చేసినా, మనం నేర్చుకున్నా దేవుడు ప్రతిసారి కూడా మనతో నూతన విధంగా మాట్లాడుతూనే ఉంటాడు. నూతనమైన విధముగా
మన హృదయాలను ఆ మాటల ద్వారా తడుతూనే ఉంటాడు. కనుక మనము ఈ మాటలు ధ్యానం చేసే ముందు నేను ఏ భాగము ధ్యానం చేయాలి అని 2, 3 అంశాల గురించి ఆలోచిస్తుంటే ఎన్ని సార్లు ఆలోచిస్తున్నా కూడా మార్గములు, సరైన మార్గములు, శ్రేష్టమైన మార్గములు, జీవ మార్గములు, నడిచే మార్గములు, సరైన త్రోవ అనేదే నా మనసుకు బాగా పదే పదే దేవుడు ఆ మాటల్ని హృదయంలో నింపుతూ ఉన్నాడు. ఆ మాటల్నే నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఒక్కసారి ఈ మాటలు మరొకసారి ధ్యానం చేద్దామని ప్రార్థన చేసుకొని మరి ఈ ఈ వచన భాగం కోసము మరి సిద్ధపడటం జరిగింది. ఈ అంశంలో ఆహ్, రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక ప్రయాణం కనిపిస్తుంది. అలాగే 1వ అధ్యాయం 6, 7 వచనముల్లో కూడా మరొక ప్రయాణం కనిపిస్తుంది. ఇప్పుడు మనం చేస్తున్న ప్రయాణాలు అనేకం ఉంటాయి. మన జీవిత కాలంలో గూడా ఎన్నో ప్రయాణాలు మనం చేస్తూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాలలో ఆహ్, చెయ్యదగిన ప్రయాణాలుంటాయి. చెయ్యతగని ప్రయాణాలు గూడా ఉంటాయి. అంటే వెళ్ళవలసిన స్థలాలు, వెళ్ళకూడని స్థలాలు. దేవుడు కొన్ని స్థలాలను నిషిద్ధమైన స్థలాలుగా ఈ బైబిల్ గ్రంథంలోనే, పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు. ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదో, ఏ స్థలాలకు వెళ్ళాలో, ఏ స్థలాలకు వెళ్ళకూడదో, ఎక్కడ నివాసం చేయాలో, ఎక్కడ నివాసం చేయకూడదో స్పష్టంగా మరి పరిశుద్ధ గ్రంథములో ప్రభువు మనకి ఏ చక్కని మాటలు తేటగా మనకి రాయించి పెట్టాడు. ఇవన్నీ గూడా మనం సరిగా నడుచుకొనుటకు, మనము సరిగా ప్రవర్తించుటకు, సరిగా ప్రభువుకిష్టంగా మనము మన ప్రవర్తన సరిజేసుకొని, ఆయన ప్రియమైన పిల్లలుగా బ్రతకటానికి ఈ మాటలు మనకెంతో మేలుకరంగా, ప్రయోజనకరంగా ప్రభువు రాయించి పెట్టాడు. కనుక కొన్ని పర్యాయాలు చేసే ప్రయాణాలు ఎంత నష్టదాయకమవుతాయో, అది మన జీవితాలకు ఒక పాఠం అన్నమాట. చాలా సందర్భాలలో కూడా వెళ్ళకూడనటువంటి ప్రదేశాలకు ప్రయాణమై వెళ్ళి నష్టపోయినటువంటి మనుష్యులు ఆహ్, చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అవి మనం చెప్పుకోవటానికి గూడా లెక్కకు మిక్కిలిగా కొన్ని ఉదాహరణలు మనుష్యులు ఫలానా అని పేరెత్తి మనము ఆహ్, చెప్పకపోయినప్పటికి గూడా మనం చూస్తూ ఉంటాము. కొన్ని చోట్లకు వెళ్ళి తిరిగి వారు వస్తూ ఉండగా, లేక వెళ్తూ ఉండగా తీవ్రమైన ప్రమాదానికి లోనయ్యారనో, లేకపోతే ఇంతమంది చనిపోయారనో కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాము. అలాగే మరి ఇక్కడ ఈ గ్రంథంలో గూడా చాలామంది వెళ్ళకూడని స్థలాలకు ప్రయాణమై వెళ్ళిపోయి నష్టపోయిన సందర్భాలు అనేకమున్నవి. అలాగే దేవుడు ఎలా చెప్తే అలా వెళ్ళి చక్కగా అభివృద్ధి పొంది, విస్తరించి, ఫలించి, దేవుని దయను పొంది, నీవు బహుశ్రేష్ఠుడు అని, నా స్నేహితుడు అని, నీవు అందరిలో కల్లా గూడా ప్రియమైన వాడవని గొప్పగా దేవుని చేతనే మెప్పు పొందిన సందర్భాలు గూడా ఇందులో మనకు కనిపిస్తూ ఉంటాయి. కనుక పోగొడిన స్థలాలకు వెళ్ళి చేయగూడని ప్రయాణాలు చేసి నష్టపోయినవి మనకు హెచ్చరికగా ఉంటే, దేవుని చిత్తానుసారంగా నడుచుకొని, దేవుడు చెప్పినట్లుగానే ఆయా స్థలాలకు వెళ్ళి అక్కడ నివాసం చేసి, దేవునికి ఇష్టంగా బ్రతికి, బహు గొప్పగా అభివృద్ధి చెందినటువంటి భక్తుల జీవితాలు మనకి చాలా మాదిరిగా ఉన్నాయి. అలాగు జీవించాలని చేయతగనటువంటి ప్రయాణాలు చేయుట ద్వారా నివసించకూడనటువంటి స్థలాల్లో నివసించడం ద్వారా నష్టపోయిన వారి జీవితాలు మనకు ఒక హెచ్చరికగా ఉంటే అలాగు చేయకూడదని, అలాగు వెళ్ళకూడదని, అలాగు అక్కడ ఉండకూడదని, అలాంటి వారితో సహవాసం చేయకూడదని, అది మన జీవితాలకు ఒక హెచ్చరికగా ఉంటే, ఇక్కడ మరి కొన్ని జీవితాలు పరిశుద్ధ జీవితాలు, మరి విశ్వాసంతో కూడినటువంటి, దేవుని ఆత్మతో నింపబడినటువంటి, దేవుని యందు పూర్ణమైన భయభక్తులు కలిగి ఆయన అడుగుజాడలలో నడిచినటువంటి కొంతమంది భక్తుల జీవితాలు బహు ప్రయోజనకరంగా, దేవునికి ప్రీతిపాత్రంగా, మనకి మాదిరికరంగా కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఈ భాగములో నేను వ్యక్తుల జోలికి వెళ్ళడం లేదు గానీ, ప్రయాణాలు, మార్గాలు,
నివాసాలు ఇవి ఎంచుకోవాల్సిన విధంగా ఎంచుకోకపోతే మనం ఎంత నష్టపోతాము అనేది మరి దేవుడు స్పష్టంగా ఈ రూతు గ్రంథంలో ఒక కుటుంబం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, వీళ్ళేమన్నా అన్యులా, దేవుణ్ణి ఎరగని వారా, అసలు దేవుడు ఎవరో ఎరగనటువంటి అన్య జనాంగానికి చెందిన వారా, వీరేమైనా అమ్మోనీయులా, ఫిలిస్తీయులా, మోయాబీయులా, లేదా హిత్తీయులా, హివీయులా అంటే కానే కాదు. వీళ్ళు దేవుని ఎరిగిన వారు. వీరు ఇశ్రాయేలు జనాంగములోని వారు. యూదా బెత్లెహేముకు చెందిన వారు మరి విశేషముగా. నిజముగా అసలు ఈ ఈ ఈ కుటుంబం గురించి ఎందుకో నాకు ఎన్ని సార్లు ధ్యానం చేసినా బహు వేదనగా, ఎంతో బాధగా ఉంటుంది. ఎందుకు తప్పిపోయారు ఇలాగూ కోరి కోరి నాశనానికి నడిచారు వీళ్ళు. చక్కగా అందరూ ఉన్నట్లుగానే అక్కడే నిలిచి ఉండి ప్రార్థన చేస్తే వారి జీవితాల లెక్క మారిపోయి ఉండేది కదా! ఈ విధంగా వారి జీవితాలు నష్టదాయకమైన జీవితాలని, మరి తప్పిపోయిన జీవితాలని ఈ ఈ ఈ పరిశుద్ధ గ్రంథములో వారి పేరు మాదిరికరంగా కాదు గానీ, చాలా మరి వాళ్ళ భక్తిహీనతకి నిదర్శనంగా రాయబడినటువంటి విధంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. నిజమే కదా! మరి ధర్మశాస్త్రం అంటే తెలుసు. మరి దేవుని విధులు తెలుసు. ఆజ్ఞలు తెలుసు. మరి ఆయన విధించిన కట్టడలు తెలుసు. న్యాయ విధులు తెలుసు. మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు. మోషే నేర్పించాడు ఎలాగూ ఇశ్రాయేలును అనుసరించాలో, వేటిని అనుసరించాలో, ఎలాగూ దేవుని ఎదుట నిర్దోషంగా నడుచుకోవాలో, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఎలాగూ జీవించాలో, అటు ఇటు తొలగకుండా ఎలా బ్రతకాలో, దేవునికి మరి విరోధంగా నడుచుకుంటే ఎంత నష్టమో మరి కళ్ళారా చూస్తూనే మోషే ఉన్న దినాలలో మరి అప్పటికప్పుడే దేవుడు విధించే శిక్షలను ఎరిగి మరి ఆయనకి ఇష్టంగా బ్రతకడం ఎలాగని మోషే ద్వారా, యెహోషువ ద్వారా నేర్పించబడుతూ, పలు పర్యాయాలు హెచ్చరించబడుతూ, దేవుని చేత కూడా గద్దించబడుతూ, చక్కగా మరి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటిని తెలుసుకున్నవారే వీరు. మరి ఇశ్రాయేలు జనాంగంలో చేర్చబడిన వారు. మరి విశేషంగా యూదా బెత్లెహేముకు చెందినవారు. ఎక్కడ వారు? వీరికి ఏమి తెలియదులే పాపం, ఏమి తెలియక అట్లా వెళ్ళారంటానికి లేదు. అన్నీ తెలిసిన వారు. ఈనాడు చాలా మంది గూడా మనం చూస్తూ ఉన్నాం. తెలిసి ఎరిగి తప్పులు చేస్తున్నారు. దేవుని ఎరగనట్లుగానే పాప కార్యాలు చేస్తున్నారు. దేవుని మార్గములో ఉన్నామంటూ చెప్పుకుంటూనే, భక్తి గలవారమని చెప్పుకుంటూనే భక్తిహీనపు కార్యాలు చేస్తూ ఉన్నారు. వేషధారుల్లాగా జీవిస్తూ ఉన్నారు. భయము లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. భక్తిని విడిచి తిరుగుతూ ఉన్నారు. కనుక వారు నడుస్తున్న మార్గం సరైన త్రోవేనే అనుకుంటున్నారు గాని, చివరికి అది నాశనమునకు నడుపుతుందనేది గ్రహించకుండా గుడ్డివాడు గాని, దారిలో గోతులు, మెట్టలు, గుట్టలు ఏమున్నవో వాడికి తెలీదు. ఎక్కడ తట్టుకుని పడతాడో తెలీదు. ఏ లోతుల్లో పడతాడో తెలీదు. అలాగున ఈనాడు చాలా మంది విశ్వాసులైన వారు తాము విశ్వాసులమని చెప్పుకుంటున్నారే గాని, ఆ విశ్వాసపు ఛాయలు లేకుండా బ్రతుకుతున్నారు. ఆ భక్తి ఛాయలు లేకుండా బ్రతుకుతున్నారు. దేవుని ముందు మేము ఇలా ఉండటం మరి మంచిది కాదని ఒక పరిశీలన లేకుండా బ్రతుకుతున్నారు. భయము లేకుండా బ్రతుకుతున్నారు. నిర్దోష మార్గమున నడుచువారు నాకు పరిచారకులవుతారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన వాడుకుంటానంటున్నాడు. ఆయన అట్టి వారి త్రోవలను ఆయన సరళం చేస్తానంటున్నాడు. కాబట్టి అట్లాంటి త్రోవలలో, దేవుని త్రోవలలో నడుచుకునేవారు, నిర్దోష మార్గంలో నడుచుకునేవారు మరి దేవునికి ప్రీతిపాత్రముగా ఉంటారని దేవుని వాక్యము మన పలు పర్యాయాలు చాలా మంది భక్తుల జీవితాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటే, మరి ఇక్కడ ఈ న్యాయాధిపతులు ఏలిన దినాలలో ఒక కుటుంబము కరువు వస్తే ఆ కుటుంబము దేవుని సన్నిధిని విడిచిపెట్టింది. అంతకుముందు వారు ఎన్నో కార్యాలు కన్నులారా చూచిన వారే అయ్యుంటారు, లేక వినిన వారై ఉంటారు. కొన్ని తరాలు గడిచిపోయినాయి కనుక మోషేని ఎరగన తరము, యెహోషువను ఎరగన తరము, అలా కొన్ని తరాలు గడిచిపోయిన తర్వాత కనీసం కొంత విని ఉంటారు పూర్వీకుల ద్వారా, పితరుల ద్వారా ధర్మశాస్త్రాన్ని, లేక దేవుని సంగతులను, దేవుని యొక్క మహోన్నతను, ఆయన సర్వశక్తిని, ఆయన ఏ విధముగా ఐగుప్తు దేశంలోంచి ఇశ్రాయేలుని విడిపించాడు, ఎలా నడిపించాడు, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎంత ఆశ్చర్య కార్యాలు చేశాడు, పగలు ఏ విధముగా వారికి తోడై ఉన్నాడు, రాత్రి ఏ విధముగా తోడై ఉన్నాడు, మేఘ స్తంభములో ఉన్నాడు, అగ్ని స్తంభములో ఉన్నాడు, మరి ఈ ఎర్ర సముద్రం పాయలు చేశాడు,
మన్నాను కురిపించాడు. ఎంత గొప్ప కార్యాలు, ఎంత ఆశ్చర్య కార్యాలు. ఇవన్నీ విన్న వాళ్ళు హృదయాలను భద్రపరుచుకోవాలి. అందుకే అంటాడు యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో, ఇశ్రాయేలు వినుము, నీ మనస్సు జాగ్రత్త, నీ హృదయము జాగ్రత్త. నువ్వు కనులారా చూచిన వాటిని, చెవులారా విన్న వాటిని హృదయములో నుండి తొలగిపోకున్నట్లుగా నీ మనస్సు జాగ్రత్త అంటాడు. ఎందుకంటే నిజంగా మనుష్యులు చాలా బలహీనులన్నమాట. త్వరగా తొలగిపోయేవాళ్ళు. త్వరగా చేసిన సంగతులను, జరిగిన సంగతులను, దేవుడు చేసిన మేలును త్వరగా మర్చిపోయి, ఏదైనా నష్టం రాగానే, ఏదైనా కష్టం రాగానే అటు ఇటు తొలిగే బలహీనమైనటువంటి మనుష్యులు ఉన్నారు కనుకనే ఆ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు. ఇశ్రాయేలు వినుము, నా మాటలు నీ హృదయంలో ఉండాలి. పూర్ణ హృదయముతో నన్ను సేవించాలి. పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నన్ను సేవించాలి. అటు ఇటు అరాకొర భక్తితో కాదు. నీ పూర్ణ హృదయము, నీ హృదయమంతటిలో దేవుడే ఉండాలి. దేవుని మాటలే ఉండాలి. దేవుని వాక్యమే ఉండాలి. ఆయన శక్తితో నింపబడి ఉండాలి. ఆయన ఆత్మతో నింపబడి ఉండాలి. అందులో లోకానికి రవ్వంత కూడా అవకాశం ఉండకూడదు. శరీరానికి రవ్వంత అవకాశం ఉండకూడదు. శరీర సంబంధమైన, నేత్ర సంబంధమైన ఇచ్చలకు రవ్వంత అవకాశం ఉండకూడదు. ఒకవేళ ఏదన్నా అవకాశం ఉందంటే నీ హృదయం పాడైపోతుంది. కనుక నీ పూర్ణ హృదయముతో నన్ను సేవించుము. నీ హృదయాన్ని భద్రం చేసుకోమంటున్నాడు. నీ యొక్క మనస్సును జాగ్రత్తగా పెట్టుకోమంటున్నాడు. అయితే మరి ఈ కుటుంబము, ఆ కుటుంబ పెద్ద లేక మరి ఆహ్, ఆ కుటుంబంలో ఉన్న ఆహ్, వ్యక్తులు మరి ఇతరుల ద్వారా నేర్చుకున్న సంగతులను ఏ ఒక్కరికైనా జ్ఞాపకం లేదా? ఏ ఒక్కరు గూడా పిల్లలు గాని, ఇప్పుడు తల్లిదండ్రులు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఒక మాటుంటుంది. అంటాడు, నీవు ముందుగా ఇశ్రాయేలు, నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో నన్ను అనుసరించుము. తర్వాత ఈ మాటలు నీ పిల్లలకు నేర్పించుము అంటాడు. వారు కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పనుండునప్పుడు ఈ మాటలు వారికి నేర్పమంటాడు. వారికి అభ్యాసం చేయించమంటాడు. ఈ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో అభ్యాసం అంటే వచ్చే వరకు సాధన చేయాలంటున్నాడు. ప్రతి దినము నేర్పాలంటున్నాడు. అనుదినము ఎప్పుడెప్పుడు నేర్పమంటున్నాడు? స్పష్టంగా నేర్పిస్తున్నాడు. సమయం ఉన్న ప్రతిసారి కూడా నేర్పించమంటున్నాడు బిడ్డలకి. కానీ మరి ఈ కుటుంబము బిడ్డలకు నేర్పించలేదా? వీరు నేర్చుకోలేదా? లేక వీరి పెద్దల ద్వారా వీరు నేర్చుకోలేదా? అన్నాడు న్యాయాధిపతులు. మరి ప్రతిసారి కూడా ఒక్కొక్క శ్రమ, ఒక శత్రువు మీదకొచ్చినప్పుడల్లా, ఇశ్రాయేలు పాపం చేసినప్పుడల్లా, ఒక్కొక్క శత్రువు దేవుడు అప్పగిస్తున్నప్పుడు, ఆ శత్రువు చేతిలో నుంచి విడిపించబడటానికి వారు ప్రార్థనలు చేశారు. మళ్ళీ మొరపెట్టారు. మొరపెట్టినప్పుడల్లా ఒక్కొక్క న్యాయాధిపతిని దేవుడు పంపించాడు. వాళ్ళని విడిపించాడు. ప్రతిసారి ప్రార్థన అనుభవం అనేది వీరికి ఉన్నట్లుగానే తెలుస్తూ ఉన్నది. కానీ మరి ఇప్పుడు శ్రమ వచ్చింది. కరువనే శ్రమ వచ్చింది. దేవుడు మరొక శిక్ష ఇచ్చినప్పుడు తిరిగి మళ్ళీ ప్రార్థన చేద్దాము. దేవుడు కనికరించే వరకు, ఆయన మన మొర ఆలకించే వరకు దేవుని వైపే చూద్దాము, అంగలారుద్దాము, ఉపవాసం ఉందాము, గోనె పట్ట కడదాము, నేలనంటి ఉందాము, మన హృదయాలను అణుచుకుందాము, తగ్గించుకుందాము, ప్రభు వైపే చూద్దాము, కనులెత్తి ఆకాశం తట్టువైపు మన చేతులెత్తి, మన హృదయం ఎత్తి ప్రార్థిద్దామని కుటుంబంలో ఒక నిశ్చయిత ఉన్నట్టయితే, పతనమైన కుటుంబంగా, నశించిన కుటుంబంగా, మరణాలు సంభవించిన కుటుంబంగా ఈ కుటుంబము ఈనాడు మన కళ్ళ ముందు ఉండేది కాదు. దేవుడు ఈ కుటుంబం గురించినటువంటి చెడ్డ సాక్ష్యము పరిశుద్ధ గ్రంథములో మరి ఇలాగూ రాయించి పెట్టాడంటే, ఇలాగు మీరు జీవించకూడదు, ఇలాగ మీరు ఉండకూడదు అనే హెచ్చరిక కోసమే. ఎందుకంటే మేలులు జరిగినప్పుడు మనం మేలులను అనుభవిస్తున్నాం గాని, కీడు జరిగిన వెంటనే తొలగిపోయి ఎవరి సహాయం అందిద్దా, ఎటువైపు వెళ్దామా, ఇక్కడ లాభం లేదు గనక పక్కూరికెళ్దామా, లేక పక్క మనుషులను అడుగుదామా, లేకపోతే ఇంకొకరిని ఆశ్రయిద్దామా, వారు ఎటువంటి వారైనా సరే ముందు మన అవసరం గడవాలి అని చెప్పి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలతో ప్రభు సన్నిధిలో మొరపెట్టి, ప్రభువా నాకు సహాయము నీవే అని, నా సహాయకుడు నీవే అని, నా ఆశ్రయ దుర్గము నీవే అని, ప్రభువా నాయనా నీవు తప్ప నాకు దిక్కెవరు లేరని, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా అని ఎలుగెత్తి ప్రార్థన చేసే అనుభవము అనేది లేక, ఆ అనుభవంలోనికి రాక మనుష్యుల సహాయం కోసము ఎదురు చూచేవారుగా, మనుషులను ఆశ్రయించేవారుగా, దేవుణ్ణి విడిచి, దేవుని సహవాసాన్ని విడిచి, దేవుని ఇంటిని విడిచి మనుష్యుల వైపు చూస్తున్నారు. వారు ఇచ్చే సహాయం కోసం చూస్తున్నారే గాని, ఏమాత్రము కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వారు అనేకులు ఉన్నారు. ఆనాడు ఉన్నారు, నేడు ఉన్నారు. నేడు విశ్వాసులమని చెప్పుకుంటూనే తొట్రిల్లుతూ ఈ విధముగా లోక సంబంధమైనటువంటి ఆ ఆశలతో
లోక సంబంధమైన ఆలోచనలతో లోక సంబంధమైనటువంటి అవసరాలను గడుపుకోవటం కోసం పరుగులెత్తేవారు దేవుణ్ణి అడగకుండా మనుష్యుల సహాయం కోసం లోకములో పరిగెడుతున్న వారు అనేకులు ఉన్నారు. కనుక ఈ కుటుంబము మనకు ఒక హెచ్చరికగా మనకు కనిపిస్తూ ఉంది. నీకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, అది ఏ బాధ అయినా, ఏ వ్యాధి అయినా, ఏ మరణ సమస్య అయినా కూడా ప్రభువునే ఆశ్రయించాలి. ఆయన్నే ఆయన్నే నువ్వు ఆశ్రయదుర్గంగా చేసుకోవాలి. ఆయన పాదాల మీదే పడి, ఆయన పాదాలు పట్టుకుని, రోదించి, విలపించి, కన్నీరు కార్చి, హృదయాన్ని కుమ్మరించి, ఆయన కనికరించే వరకు త్రోవ పక్కన భిక్షమెత్తుకునే గుడ్డివాడు, కరుణించుము దావీదు కుమారుడా కరుణించుము, దావీదు కుమారుడా కరుణించుమని కేకలు వేశాడు. ఎప్పటి వరకు కేకలేశాడంటే, ప్రక్కన ఉన్నవారు ఆపు, ఊరుకో, అరవకు అని గద్దిస్తున్నా గూడా ప్రభువు వినే వరకు కేకలు వేశాడు. ఆయన విన్నాడు, ఆగాడు, నీకేం కావాలని అడిగాడు, బాగు చేశాడు. అమ్మా, చాలా సందర్భాలలో మన హృదయాలు తప్పిపోయేవిగా, మన ఆలోచనలు తప్పిపోయేవిగా ఉంటాయి. కష్ట సమయాలలో, ఇబ్బంది సమయాలలో కాదు. ప్రభువు మనకన్ని సమయాలలో ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. ఆయన మనకు అండగా ఉన్నాడు. మన తండ్రిగా ఉన్నాడు. మనకు ఉపకారిగా ఉన్నాడు. మనకు సహాయకుడుగా ఉన్నాడు. కొండల తట్టు కనులెత్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా, నీ వల్లనే కదా సహాయం కలుగునని చక్కని మాటలు మనల్ని ఆదరించడం లేదా? జ్ఞాపకం ఉండటం లేదా? దావీదు ఎన్ని మార్లు పడిపోయాను, లేవనెత్తు ప్రభువా, అయ్యా శత్రువులు చుట్టుముట్టారు, ఇదిగో నాయన మరణాపాయములో ఉన్నాను, గాఢాంధకారంలో ఉన్నాను, దేవా నలుమూలన నలుదిక్కుల నాకు వ్యతలు కలుగుచున్నవి, బాధలు కలుగుచున్నవి, నా శత్రువులు నన్ను తరుముచున్నారని, సింహము వలె నోళ్ళు తెరుస్తున్నారని ఎంతగానో ఆయన తన శ్రమలో, కష్టంలో, బాధలో ప్రభు వైపే చూచాడు. ఎవ్వరి వైపు చూడలా, ఏ మనుష్య వైపు చూడలా. తన బలాన్ని ఆశ్రయం చేసుకోవాలా, ఆధారం చేసుకోవాలా, తనకున్న సైన్యాన్ని ఆధారం చేసుకోవాలా, తనకున్నటువంటి ఏ విధమైనటువంటి రాజరిక సంబంధమైనటువంటి పరిస్థితుల్ని బట్టి వాటిని ఆసరా చేసుకోలేదు గాని, దేవుని వైపు ప్రతి కష్టములో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి యుద్ధములో, ప్రతి శత్రువు మీదకొచ్చినప్పుడల్లా, ప్రతి విధమైన కష్టములో ప్రభు వైపు చూచాడు. ప్రభువు యొక్క దయ పొందాడు. ఎంతగానో దావీదు హృదయము దేవునితో పెనవేసుకుపోయినందువలన దావీదు నా హృదయానుసారమైన మనుష్యుడని దేవుడు గూడా ఎంతగానో ఆయన దావీదును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. ఈనాడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? మన త్రోవలలో మనం ఏ త్రోవలో నడుస్తున్నామో ఆ త్రోవలను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? మనం ఏ మార్గాలను ఎంచుకుంటున్నామో ఆ మార్గాలను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? మనం ఏ పద్ధతులతో జీవిస్తున్నామో, ఏ అలవాట్లతో ఉన్నామో, ఏ ఆలోచనలతో ఉన్నామో, ఏ ఈ లోక సంబంధమైనటువంటి ఎలాంటి వాటిని కోరుకుంటూ తలంపులతో నింపబడ్డామో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎలాంటి జీవిత విధానము మనకున్నదో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ముందు దాచటానికి ఏమీ లేదు. మన హృదయములో ఉన్న అంతరింద్రియాలను నేను పరిశీలిస్తానంటున్నాడు ఆయన. నీ హృదయమును, అంతరింద్రియములను నేను పరిశీలించువాడని అంటున్నాడు. కనుక మన హృదయాలు ఆయన ఎదుట తేటగా ఉన్నది. మన ఆలోచనలు ఏమున్నాయో, మనం ఎక్కడ ఏమి చేస్తున్నామో, ఎక్కడ నిలబడ్డామో సమస్తం ఆయన చూస్తూ ఉన్నాడు. అంటాడు 139వ కీర్తనలో, నీ యొద్ద నుండి, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును అంటాడు దావీదు మహారాజు. నేనెక్కడికెళ్ళినా అక్కడ నీవు ఉన్నావు ప్రభువా. నేనెక్కడికి వెళ్ళగలను? నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పరుండుట అంతయు నీకు మెరుగుదు కదా. ఆకాశంకెక్కిన నీవక్కడ ఉన్నావు. పాతాళంలో పండుకొని నేనక్కడ ఉన్నావు. వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతముల వరకు నేను వెళ్ళినా అక్కడ కూడా నీ చెయ్యి నన్ను పట్టుకొని నడిపిస్తుంది గదా. దాగుచోటు ఏదీ లేదయ్యా. సమస్తము అయ్యా నీకు మరుగయ్యున్నది ఏమీ లేదు. నన్ను చూస్తున్నావు. నన్ను ఎరిగి ఉన్నావు. నన్ను చూస్తూ ఉన్నావు. నా తలంపులు చూస్తూ ఉన్నావు. నాకు తలంపు పుట్టక మునిపే నీవెరుగుదువు. మాట నా నోటికి రాక మునిపే నీవెరుగుదువని దావీదు సమస్తమును అప్పగించుకున్నాడు. తన ప్రవర్తన అంతటను అప్పగించుకున్నాడు. అందుకే సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో ఒక మంచి మాట ఉన్నది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, ఒక్కసారి చదువుదాం మాట. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, సామెతలు 5వ అధ్యాయము సామెతలు 3వ అధ్యాయము
5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుని మాటలు ఎంత తేటగా ఉన్నాయంటే, మనము మనకి ఈ కుటుంబం ఎలాగూ కష్ట సమయం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, మరి ఆ శ్రమ వచ్చినప్పుడు ప్రభు వైపు చూడకుండా మరి ప్రవర్తన యావత్తు కూడా ఆయన అధికారానికి అప్పగించుకోమంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము అంటున్నాడు. మనమేం చేస్తాము? ఇదిగో ఈ కుటుంబం ఏం చేస్తుంది? ఇక్కడ బాగలేదు, అక్కడికైతే బాగుంటది. ఇక్కడైతే చచ్చిపోతాము, అక్కడికెళ్తే బ్రతుకుతాము. ఇక్కడ ఎన్నాళ్ళు కరువుతో, ఆకలితో కడుపు మార్చుకుని అనారోగ్యం పాలవుతాము. ఇక్కడ ఎంతకాలం ఈ కరువు ఉంటుందో తెలీదు. ఎంతకాలానికి మరలా దేవుడు మనకు ఆహారం ఇస్తాడో తెలీదు. ఒక నిశ్చయిత లేదు. కనుక ఇక్కడుండి మనము పాడైపోయే కంటే, ఇక్కడుండి మనము ఆకలితో అలమటించే కంటే, ఆకలి దప్పులతో చచ్చిపోయే కంటే, మనం అక్కడికెళ్దామని ఎవరి చిత్తానుసారంగా నడుచుకుంటున్నారంటే, దేవుని చిత్తానుసారంగా కరువు సమయంలో తిరిగి ప్రభు వైపు తిరిగి, ప్రభువా ఎన్నాళ్ళు ఈ కరువును నీవు అనుమతిస్తావయ్యా? మా పాపమే గదా, మేము చేసిన దోషమే గదా, మా దోషానికి మా పాపానికి మీరు ఇచ్చిన ఈ శిక్షగా నాయనా, మమ్మల్ని గద్దించడానికి మీరు ఇచ్చిన ఈ శిక్షను ప్రభువా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. మేము చాలా అల్లాడిపోతున్నాం, ఆకలితో అలమటిస్తున్నాం, పసిపిల్లలు ఉన్నారు, బాధలు పడుతున్నాం నాయన. అయ్యా ప్రభువా, అయ్యా ముసలి వాళ్ళు నాయన, పసిపిల్లలు మరి తట్టుకోలేకపోతున్నారు, యవనస్తులు కూడా కూలిపోతున్నారు. దయచూపయ్యా, కరుణించయ్యా, నీ ఆకాశం తెరచయ్యా, తెరిచి వర్షధారలు ఇవ్వయ్యా, భూమికి ఆజ్ఞ ఇవ్వయ్యా, మంచి పంటలు దయచేయని చక్కగా నిలిచి ప్రార్థన చేసి ప్రభు కనికరాన్ని పొందవలసిన వారు. కానీ అలాగు ప్రభుని ఆధారంగా చేసుకొనక ఈ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని దేవుని మాటలు చెప్తూ ఉంటే, వీరు దేవుని మీద నమ్మకం ఉంచలా. ఈ దేవుని మీద నమ్మిక ఉంచితే బ్రతికిపోయేవారే, బాగుండేవాళ్ళే. ఇశ్రాయేల్ దేశం యూదా బెత్లెహేములో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు చక్కగా ఉన్నాయి, దేవుని కృపను పొందాయి, వారు బాగున్నారు. అయితే ఈ కుటుంబము ఆ కుటుంబాలలాగా చక్కగా నిలిచి ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఒక శోకము, నష్టము, ప్రాణ నష్టము ఏ అలాంటివి సంభవించేవి కావు. కనుక వీళ్ళేం చేశారు? వాళ్ళ సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నారు. కన్నులెత్తి చూచారు. కన్నులెత్తి చూస్తే ఎలీమెలకు ఇక్కడ ఈ కుటుంబ యజమాని ఎలీమెలకు ఏం చేస్తాడంటే, ఆ మోయాబు వైపు కన్నులెత్తి చూచి చక్కగా మోయాబు చాలా బాగున్నది, అయితే అక్కడ పంటలు సమృద్ధిగా ఉన్నవి, మరి ఏ కొదువు లేకుండా కుటుంబం బ్రతకొచ్చు. ఈ చిన్నోడు పెద్దోడు బలహీనులు, మరి ఇంక 2 రోజులు కడుపు కాలితే వాళ్ళు చచ్చిపోతారేమో, కాబట్టి మనం ఇక్కడి నుంచి బయలుదేరదామని శరీర సంబంధమైన ఆలోచన, సొంత బుద్ధితో ఆలోచన చేశారు. దేవునిని ఆధారంగా చేసుకోలా. దేవునికి మొర్ర పెట్టడంలా వీళ్ళు. దేవునికి ప్రార్థన చేయటం మానుకున్నారు. వారు శరీర సంబంధమైన తలంపులు, ఆ తలంపుల్ని వారు ఆధారంగా చేసుకొని, నేను కనుక్కున్నాను మోయాబు దేశం చాలా సమృద్ధిగా ఉన్నది, ఆ దేశంలో కరువే లేదు, పంటలు బాగా ఉన్నాయి, అక్కడికెళితే మనకి లోటు లేకుండా బ్రతుకుతాం గనుక అక్కడికి వెళదామని చెప్పి కుటుంబాన్ని చక్కని త్రోవలో నడిపించవలసిన యజమాని కాని మార్గములకు, చెడు త్రోవలకు నడిపిస్తూ ఉన్నాడు. ఈ మోయాబు ఎటువంటిది? మోయాబు దేశము చాలా భయంకరమైనది, దేవునికి విరోధమైనది. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు అంటాడు, మోయాబీయులను లేక అమ్మోనీయులను ఇద్దరిని, మోయాబీయులను అమ్మోనీయులను యెహోవా సమాజంలో చేర్చుకోకూడదు అంటాడు. వారితో 10వ తరం వరకు కూడా వారు యెహోవా సమాజంలో చేరనే కూడదంటారు. ఎందుకు? మోయాబీయులు ఎవరు? అది దుష్ట సంతానము. లోతు కుమార్తెలు అక్రమంగా శరీర సంబంధమైన హేయమైన ఇచ్చలతో తమ తండ్రితో పాపం చేయటం ద్వారా జన్మించినటువంటి ఒక హేయమైన సంతానం అది. కనుక ఆ మోయాబీయులు గాని అమ్మోనీయులు గాని యెహోవా సమాజంలో చేరకూడదని ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. వారిలో 10వ తరం వారైనా సరే ఇశ్రాయేలు సమాజంలో చేరకూడదు అనంటే దాని అర్థము, ఇశ్రాయేలు సమాజంలో వారు చేరకూడదు, వారు ఇశ్రాయేలీలు కూడా వారి సమాజంలో
చేరకూడదు అని అర్థము. కానీ ఏ మార్గం ఎంచుకుంటున్నాడు? చూడటానికి కన్నులకి ఇంపుగా ఉన్నది మోయాబు. లోకం కూడా ఇలాగైనా ఉంటుంది, పాపం కూడా ఇలాగే ఉంటుంది. కంటికి ఆకర్షణగా ఉన్న ప్రతిదీ కూడా నిన్ను శరీరచ్చలకు రేపి శరీరాన్ని రేపుతుందన్నమాట. కన్ను మొదట కంటి ద్వారా పాపము శరీరంలోకి ప్రవేశిస్తుంది. నేత్రాసే చాలా భయంకరమైనది. ఎందుకంటే నీ కన్ను తేటగా లేకపోతే నీ శరీరం అంతా పాడైపోతుంది, నీ హృదయం అంతా పాడైపోతుంది. కనుక నీ కన్ను తేటగా ఉండాలంటున్నాడు. ఎందుకంటే మొట్టమొదట పాపం ప్రవేశించింది కూడా ఈ నేత్రాస్తోనే. కనుక కంటికి కనపడే ప్రతిదాన్ని కూడా కోరుకోకూడదు. లోకములు తళతళలాడేవి చాలా ఉన్నాయి, మిలమిల మెరిసేవి చాలా ఉన్నాయి, అందంగా కనపడేవి చాలాగా ఉన్నాయి. కానీ అందంగా కనపడుతుంది గనక, తళతళలాడుతుంది గనక, ఆకర్షణీయంగా ఉన్నది గనక ఇది తీసుకుంటే బాగుంటుంది, ఇది వేసుకుంటే బాగుంటుంది, ఇది తింటే బాగుంటుంది అనే ఇచ్చలతో ప్రేరేపించబడి మరి మనం పాడైపోకూడదు. మన కంటిని పాడు చేసుకోకూడదు, మన శరీరాన్ని పాడు చేసుకోకూడదు, మన హృదయాలను పాడు చేసుకోకూడదు. అవ్వ కూడా తన కనులెత్తి చూసినప్పుడు, సాతాను మాటలకు చెవినిచ్చినప్పుడు ఆ తోటలో వృక్షం ఎలా కనపడిందంట? చూచుటకు అందంగా ఉందంట, అందంగా ఉంది, వివేకమిచ్చి రమ్యంగా ఉన్నదంట. కనుక ఇది చూస్తే తినడానికి చాలా బాగుంది కాబట్టి తెలివితేటలు చెప్పినట్లనే, అపవాదు చెప్పినట్లే దేవదూతల వలె ఉంటాం అనుకున్నది కన్నెత్తి చూడకపోతే ఎంత బాగుండో. కానీ కనులెత్తి చూసినప్పుడు ఎంతో కోరిక కలిగింది, ఇక తినాలనిపించింది, పాపం చేయాలనిపించింది. దేవుని మాట వినపడటంలా. అంతవరకు దేవుని చేసిన సహవాసాన్ని మర్చిపోయారు, దేవుని మాటలను మర్చిపోయారు. దేవుడు ఎంత ముచ్చటగా వారిని ప్రేమిస్తున్నాడు, ఎంత చక్కగా తమ కుమారులుగా కుమార్తెలుగా ఎంచి ఎంత బాగా దేవునితో వారు చేసిన పరిశుద్ధ సహవాసాన్ని వారు నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేసిన పాపం ద్వారా ఇదిగో లోకమంతటా పాపం వ్యాపించి, అపవాది యొక్క క్రియలు లోకమంతటా వ్యాపించి, ఎవరిని మింగుదనా అని గర్జించిన సింహం వలె ఎవరు దొరుకుతారా అని, ఎవరు బలహీనులుగా ఉన్నారు, ఎవరు విశ్వాసం లేకుండా ఉన్నారు, ఎవరు భక్తి లేకుండా ఉన్నారు, ఎవరు హృదయములో పరిపూర్ణమైన విశ్వాసము, పరిపూర్ణమైన భక్తి, భయము లేకుండా ఉన్నారు, వాళ్ళని పడద్రోయటానికి అపవాది గర్జించ సింహం వలె వెతుకుతూ వెతుకుతూ తిరుగులాడుతూ ఉండగా భక్తిహీనులైన వారు దాని చేతికి చిక్కుతున్నారు. వలలో వేసి లాగినట్లుగా భక్తి లేని వారిని, భయము విడిచిన వారిని, విశ్వాసం లేని వారిని, నులివెచ్చగా ఉన్న వారిని పడద్రోయటానికి గాలం వేసి చిక్కించుకున్నట్లుగా అది తన బుట్టలో వేసుకొనడానికి అపవాది వెతుకుతూ ఉంటే ఈ కుటుంబం కూడా దాని చేతికి చిక్కింది. కారణం ఏంటి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము అనే మాట వీరి హృదయంలో ఆ మాట లేదు. వీరు దేవుని యందు పూర్ణమైన నమ్మకం ఉంచలేదు. దేవుని యందు పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచితే ఖచ్చితంగా మా దేవుడు కరుణిస్తాడు. ఆయన దయగలవాడు, ఆయన వాత్సల్యం కలిగిన వాడు, ఆయన నిత్యం కోపించేవాడు కాదు, ఆయన ఎంతో ప్రేమ గలవాడు, మమ్మల్ని నిత్యము విడనాడేవాడు కాదు, ఖచ్చితంగా మా మీద దయగలిగి ఆయన మనం కరుణిస్తాడని చెప్పి ఆయన వైపు చూచేవాళ్ళు, ఆయన కొరకు వేచి ఉండేవాళ్ళు, ఎలిగెత్తి ప్రార్థన చేసేవాళ్ళు. ఆయన కరుణించే వరకు కనిపెట్టుకుని అక్కడే ఉండి చక్కగా మంచి జీవితాలను గడిపేవాళ్ళు, శ్రేష్టమైన సాక్ష్యం పొందేవాళ్ళు. కానీ వీరి హృదయాలలో ఆ భక్తి లేదు, దేవుని మీద నమ్మకం లేదు. చాలా మంది పాడవటానికి కారణం ఏంటంటే దేవునికి దూరంగా ఉండటమే, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టడమే. అప్పటి వరకు చేసిన యూదా బెత్లెహేములో దేవుని పిల్లల దేవుని యొక్క బిడ్డలతో చేసినటువంటి పరిశుద్ధ సహవాసాన్ని విడిచిపెట్టడానికి వాళ్ళు ఏమాత్రం కూడా వెనకంచ వేయలేదు. అది దేవుని ఇల్లు, అది రొట్టెల ఇల్లు, దేవుడు పుట్టిన ప్రదేశం, అది దేవుడు గణపరిచిన ప్రదేశము. దేవుడు అది ఆ ప్రదేశాన్ని కోరుకున్నాడు, గణపరిచాడు. కాబట్టి నిత్యము దేవుడు సందర్శించి మరి ఆయా టైంలలో మరి ఆ జనులతో మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. కనుక ఇటువంటి ప్రదేశం, దేవుడు దర్శించే ప్రదేశాన్ని, దేవుని పిల్లల సహవాసాన్ని, దేవుని ఇంటిని అంతటిని తృణప్రాయంగా ఎంచారు. శరీరం ఎంత బలహీనమైనది, హృదయం ఎంత బలహీనమైనది. ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసం, శరీరాన్ని పోషించుకొని ఆ శరీరాన్ని చక్కబరుచుకోవడం కోసము, కడుపు నింపుకోవడం కోసము అసలు నిత్య జీవమార్గమును జీవమైన దేవుణ్ణి, పరలోక మహిమను, సమస్తమును, నిత్యానందాన్ని
మహిమానందాన్ని సమస్తమును కూడా తృణప్రాయంగా త్యజించిన వారు ఈ కుటుంబం. నిజంగా ఎంత దౌర్భాగ్యమో కదా, ఎంత దౌర్భాగ్యమో. విశాలమైన మార్గమే లోకము, లోకము చాలా విశాలంగా ఉన్నది. ఈ విశాల మార్గములు పరిగెత్తేవారు అనేకులు ఉన్నారు. ఇది చాలా బాగుంది, ఇక్కడ మనకు చాలా బాగుంది, ఈ మార్గంలో వెళ్తూ ఉంటే మనకు అడ్డంకులు లేవు, అదుపు లేదు, ఈ ఈ నిర్బంధాలు లేవు, ఆజ్ఞలు లేవు, శాసనాలు లేవు, కాబట్టి ఇది చెయ్యొద్దు అటు చేయొద్దు అని చెప్పి అడ్డుకునే వాళ్ళు లేరు. విచ్చలవిడిగా విశాల మార్గంలో పరిగెడుతూ 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 ఉన్నారు. చివరికి దాని అంతం ఏమై ఉన్నది? చివరిగా దాని అంతము, చివరి కొన ఏదంటే ఆ విశాల మార్గం యొక్క చివరి అంతము అది నిత్య నరకాగ్నిగుండము, పాపము, భయంకరమైన పాపము చేస్తూ పరిగెత్తి పరిగెత్తి నిత్య నరకముల పడి అల్లాడుటకు సిద్ధమైన వారు అనేకులు ఉన్నారు, అనేకులు ఉన్నారు. ఇందులో పిల్లలు, వృద్ధులు, పెద్దలు, యవనస్తులు, చదువుకున్నవారు, ఎంతో మంది జ్ఞాన వివేకాలు కలిగిన వారు, ఎంతో మంది లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైన ప్రావీణ్యత కలిగిన వారు, సామర్థ్యాలు కలిగిన వారు, ప్రభువులైన వారు, ఏలికలైన వారు, అధికారాలు కలిగిన వారు అందరూ ఏకముగా నశించుటకు సిద్ధమై పరుగులు పెడుతూ ఉన్నారు విశాల మార్గముల బడి. అది పాపం అని ఎరుగక పరిగెడుతూ ఉన్నారు. కానీ ఇరుకు మార్గమే, కష్టం అనేది ఇరుకు మార్గమే. నీకొచ్చిన శ్రమ చాలా భయంకరంగానే ఉన్నది, కష్టమే. నీకొచ్చిన వ్యాధి కష్టమే, నీకున్నటువంటి సమస్య కష్టమే, ఇరుకుగానే ఉన్నది. ఇరుకు మార్గములో ఎన్నో అడ్డంకులు ఉంటాయి, ఎన్నో నిందలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, శ్రమ వస్తుంది. కానీ ఈ అడ్డంకులన్నిటిని దాటుకుని, ఈ ప్రయాసలన్నిటిని దాటుకుని, ఈ మెట్టలను, ఈ గుట్టలను దాటుకుని, సమస్యలనే లోతువిన ఆ గోతులను దాటుకుని, అన్నిటిని ముళ్ళ కంపల వలె ఎదురవుతున్నటువంటి ఆ నిందలను, అవమానాలను దాటుకుని చివరి కొనకు నువ్వు చేరగలిగితే అక్కడ నీకున్నది పరలోకమున్నది. పరలోక ద్వారం నీ కోసం సిద్ధంగా ఉన్నది. అది తెరవబడిందిగా ఉంటుంది నీ కొరకు. అందులో నిత్యానందం ఉంది, నిత్య జీవం ఉన్నది, శ్రేష్టమైన ప్రభు సహవాసం ఉన్నది, నిత్యము ఆయనతో ఆనందించే కృప ఉన్నది. అట్టి సహవాసము చేయటానికే ప్రభు మనల్ని పిలిచాడు. అట్టి భాగ్యం ఇవ్వడానికే ప్రభు మన కోసము ఈ లోకానికి దిగి వచ్చి మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం అంతటిని దారిపోసాడు. శిక్ష చేసిన వారం, శిక్ష అనుభవించవలసిన వారం మనము, పాపం చేసిన వారం మనము, అతిక్రమం చేసిన వారం మనము, దోషములు మనవి, అతిక్రమములు మనవి, కేవలం శిక్షార్హులము, ఏమాత్రం మంచి లేని వారము, ఏమాత్రము కూడా యోగ్యత లేని వారము, ప్రభువాని చూచుటకు, ఆయన వైపు చూచుటకు కూడా అర్హత లేని వారము, తండ్రి అని పిలవడానికి అర్హత లేని వారము. అట్టి అర్హను కాని మనల్ని అయోగ్యులము, అపాత్రులము, దోషులము, దుష్టులము, అట్టండి నీచమైన స్థితిలో ఉన్న మనలను ప్రభు ప్రేమించి మన దుష్టత్వములను మనం విడిచిపెట్టక, మన దోషములను బట్టి మనల్ని శిక్షించక, మన అపరాధములను బట్టి మనం త్రోసివేయక, ఆయన మన అతిక్రమం నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు. మన శిక్ష యావత్తు కూడా ఆయన అనుభవించాడు. ఆయన దేహమందు మన శిక్ష, పాప శిక్ష యావత్తు కూడా ఘోరమైన శిక్ష, హేయమైన శిక్ష, దొంగలు, హంతకులు అనుభవించవలసినటువంటి నీచమైన హేయమైన శిక్ష మన నిమిత్తము ఆ ప్రభు తన శరీరమందు పడిన వేదన, బాధ, ఆ యాతన, అది ఆ లెక్కక మిక్కిలిగా ఆయన పొందినటువంటి శ్రమలు అనేకములుగా ఉన్నవి. నిజముగా తల మొదలు అరికాలు వరకు కూడా మొత్తబడిన వానిగా ఉన్నాడు, గాయపరచబడిన వానిగా ఉన్నాడు. తన శరీరంలో, ఆయన శరీరంలో ఒక్క చోట, ఒక రవ్వంతైన, ఒక అంగుళమైన కూడా ప్రతి ప్రతి తల మొదలు అరికాలు వరకు దేహములో ఉన్న ప్రతి అంగుళము కూడా గాయములతో నింపబడి దున్నబడినట్లుగా ఆయన శరీరం అంతా కూడా రక్తమాంసం పెరికివేయబడి తల మొదలు అరికాల వరకు నలగగొట్టబడి రక్తపు ముద్దగా మారిపోయాడు. ఎంతో సుందరుడైన ప్రభువు స్వరూపము సొగసైన లేనివానిగా మారిపోయి మన కోసం ఆయన రక్తమంతయు ధారపోసి, విలువైన ప్రాణమును మన కోసము ధారపోసి, ఆయన రక్తధారల్లో మనం కడిగి శుద్ధీకరించి ఆయన పిల్లగా చేసుకోవాలని ఆయన దిగివచ్చి మన కోసం సిద్ధం చేసిన ఈ రక్షణ భాగ్యమును నిర్లక్ష్యం చేసి పాపములో బడి, లోకములో బడి, శరీరేచ్ఛల్లో బడి, నాశనములో బడి, నాశన కూపానికి జోగిడుతున్న వారు ఎంతో మంది ఉండగా, అటు వారు ఇంకను పాపముల పడి నశించకుండా భారము కలిగిన వారమై, ఈ కుటుంబం ఏలాగున మోయాబు వైపు ప్రయాణమై పతనమైపోయిందో అలాగు పతనమవుతున్న అనేకుల గురించిన భారము, ఆత్మల భారము కలిగిన వారమై, ప్రభువా అట్టి నశించుచున్న ఆత్మలన్నిటినీ నీ వైపు మళ్లించుమని మనము కూడా భారము కలిగి
మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము. ఆ భారము మన మీదే ఉన్నది. ఇదిగో నశించుచున్న ఆత్మలు రక్షించుట నాకేమని అనుకుంటున్నావా? నేను రక్షించబడితే చాలనుకుంటున్నావా? నా కుటుంబం రక్షించబడితే చాలనుకుంటున్నావా? కాదు, కాదు. రక్షించబడిన ప్రతి విశ్వాసి, ప్రతి పరిశుద్ధుని యొక్క బాధ్యత నాశనముకు జోగుతున్న ప్రతి ఒక్క ఆత్మ కూడా విడిపించబడాలని, రక్షించబడాలని, ప్రభు పిల్లలుగా మార్చబడాలని మనము కూడా ఆయన సన్నిధిలో గోజాడి, మన హృదయాలు ఆయన సన్నిధిలో కుమ్మరించి, ఆనాడు నినివే వారు హృదయాలను కుమ్మరించి ప్రభు కనికరం పొందినట్లుగా మనం కూడా మన హృదయాలను కుమ్మరించి ఆయన కనికరం అనేకుల మీద దిగివచ్చునట్లుగా, రక్షించబడినట్లుగా, అనేకులు ప్రభు పిల్లలుగా మరల్చబడినట్లుగా భారముతో ప్రార్థన చేద్దాం. ఇదిగో ఈ కుటుంబము ఇంకా మన కన్నుల ఎదుట ఇలాంటి కుటుంబాలు అనేకం ఉన్నవి. ఈ ఎలీమెలకు కుటుంబము ఆ కాలంలో రూతు గ్రంథములో మనకు కనిపిస్తూ ఉన్నది గాని న్యాయాధిపతులు ఏలిన దినములలో పాడైపోయిన కుటుంబంగా ఆ ఎలీమెలకు కుటుంబం కనిపిస్తుంది గాని ఈనాడు మన కనుల ఎదుట ఎన్ని కుటుంబాలు ఈ స్థితిలో ఉన్నవి. రక్షణ లేక, దేవుని ఎరుగ తెలియక, ఎన్నో వ్యసనాలతో, కుటుంబ కలహాలతో, అనుమానాలతో, అనారోగ్యాలతో, నీచమైన స్థితిలో, నిర్లక్ష్య స్థితిలో బిడ్డలను కూడా బాగు చేసుకోక, బిడ్డలను కూడా విచ్చలవిడిగా వదిలివేసి ఎంతమంది తమ బిడ్డలను మరి పాడైన స్థితిలో ఉంచుతున్నారో, తాము పాడవుతున్నారు. తమ బిడ్డలను కూడా సరైన మార్గములకు నడిపించలేకపోతూ ఉన్నారు. పాడైన కుటుంబాలుగా ఉన్నారు. కుటుంబాలే మరి నాశనానికి జోగిడుతూ ఉండగా మనం ఎరిగిన సత్యాన్ని, జీవపు మార్గాన్ని, ఆ జీవపు వాక్యాన్ని అట్టి వారికి వినిపించి ఆ కుటుంబాల నాశనానికి పోకుండా రక్షించబడటానికి, ప్రభు వైపు మరలించబడటానికి మన వంతుగా వారికి ఎక్కడ కనపడితే అక్కడ, ఎవరు కనపడితే వారు ప్రభువుని మాటలను వారికి అందించి, ప్రభు మాటలను, జీవపు మాటలను వారి హృదయంలో నింపడానికి మనము కూడా మన వంతు ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. అనేకులు ప్రభు వైపు మళ్లించడానికి మన ప్రయాస లోకములో అనేకమైన వాటి కోసం కాదు, కానీ ప్రభు కోసం మనం ప్రయాసపడాలి. మన ప్రయాస యావత్తు కూడా ఆత్మల భారం కలిగినదై ఉండాలి. ప్రభు పిల్లలుగా అనేకులను మలచడానికి మనము మన ప్రయాసని కలిగి ఉండాలి. కనుక ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా వైపు చూసి రక్షణ పొందుండి అంటున్నాడు. కనుక అలాగున ప్రభు పిలుస్తూ ఉండగా పిలువబడిన మనము కూడా ప్రభు పని చేస్తూ అనేకులను ప్రభు వైపు తిప్పడానికి మనము కూడా అలాగున భారం కలిగిన వారంగా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఈ మాటలు ఈ కుటుంబము ఇలాగున దేవుని ఎరిగిన కుటుంబంగా ఉండి ఆనాడు ధర్మశాస్త్రాన్ని, న్యాయ విధులను, మరి దేవుని కట్టడలను, ఆజ్ఞలను మరి ఎలాగ బ్రతకాలి, ఎలా ప్రవర్తించాలి, ఏటిని చెయ్యకూడదు, ఏవి అనుసరించాలని ఎరిగిన కుటుంబం అయ్యుండి క్షణమాత్రపు తృణకాలపు సంతోషము కోసము, అల్పకాలపు ఆనందం కోసము, అల్పకాలపు సౌఖ్యం కోసము, కడుపు నింపుకోవడం కోసము శాశ్వతమైన జీవాన్ని, ప్రభువు కృపను వారు పోగొట్టుకుని ఎంతగా నష్టపోయారో మనకి కుటుంబం ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. ఆ కుటుంబంలో ఉన్న నలుగురిలో తండ్రి ఎలీమెలకు కుమారుడు మొదటి కుమారుడి పేరు మహలోను, రెండవ కుమారుడి పేరు కిల్యోను, భార్య పేరు నయోమి. ఈ నలుగురుగా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మొదట ఎలీమెలకు చనిపోయాడు. తర్వాత అక్కడే నిలిచి ఉన్నారు భర్త చనిపోయాక నయోమి ఇద్దరు కుమారులు. ఆ తర్వాత మరి అక్కడ ఆ దేశపు పిల్లలను పెళ్లి చేశారు. 10 ఏండ్ల తర్వాత వీరిద్దరు కూడా చనిపోయారు. అంటే నలుగురుగా వెళ్ళిన వారు ఎంతమంది చనిపోయారు? భర్త చనిపోయాడు, బిడ్డలు చనిపోయారు. కనుక మరి అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏమనుకున్నారు? అక్కడికి వెళ్ళి లాభం పొందుదాం అనుకున్నారు, అక్కడికి వెళ్ళి మేలు పొందుదాం అనుకున్నారు, అక్కడికి వెళ్ళి చాలా కాలం బ్రతుకుదాం అనుకున్నారు, అక్కడికి వెళ్తే బాగుంటాం అనుకున్నారు. కానీ దేవుని విడిచిపెడితే పాడైపోతామనే సత్యాన్ని మర్చిపోయారు. అందుకే అంటాడు హెబ్రీ పత్రికలో 3:12లో, జీవము గల దేవుని విడిచిపోవునట్టు దుష్ట హృదయము మీలో ఎవరిలోనైనా కలదేమో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఎటువంటి హృదయం అది? దేవుని విడిచే హృదయము, దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని, దైవజనుల సహవాసాన్ని విడిచే హృదయము అది దుష్ట హృదయము, పాడైపోయే హృదయం, భ్రష్ట హృదయము, అది నాశనమయ్యే హృదయము. కనుక మీలో ఎవరినైనా ఇలాంటి హృదయం ఉన్నదా? జాగ్రత్త. ఎందుకంటే ఇటువంటి ఉదాహరణలు మన కళ్ళ ముందు ఉన్నాయి.
అనేకులు. కయ్యూను కూడా దుష్టుడై తన సహోదరుని చంపాడు. కనుక అది అతని హృదయంలో దేవుడు లేడు, దేవుని భయం లేదు. కనుక పాపము చేయటానికి ఏమాత్రం కూడా వెనకాడకుండా తన సహోదరుని చంపిన వానిగా ఉన్నాడు. కనుక ఇది దుష్ట హృదయము. ఎవరి హృదయంలో అయితే దేవుడు లేడో, దేవుడు నివాసం చేయటం లేదో, ఆ ఆ హృదయంలోకి ఆటోమేటిక్ గా వచ్చి ఖాళీగా ఉన్న హృదయంలోకి ఏమొచ్చి కూర్చుంటాయి? అనేకమైన దెయ్యాలు వచ్చి కూర్చుంటాయి. అనేకమైనటువంటి అపవిత్రాత్మలు వచ్చి కూర్చుంటాయి. కనుక అది పాడైన హృదయము, అది నాశనకరమైన హృదయము. అది ఏమాత్రము గూడా దేవునికి సరి అయిన హృదయం కాదు. అది దేవునికి విరోధమైన హృదయం. అట్టి హృదయం గలవారు ఏమవుతారు? పాడైపోతారు, నాశనమైపోతారు. కనుక ఈ కుటుంబము పాడైపోవటానికి కారణం ఏంటంటే, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టారు. జీవము గల దేవుని విడిచిపెట్టి, జీవము గల దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి, ఆయన శాస్త్రాన్ని, ఆయన విధులను హృదయములో నుంచి తొలగించుకొని త్రోసివేసి కాని స్థలమునకు ప్రయాణమయ్యారు. వీరి ప్రయాణం ఎటువంటిది? కాని స్థలమునకు, అంటే చేయకూడని ప్రయాణం, ఎంచకూడని స్థలము. ఇది మన అంశము. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంటే, శ్రేష్టమైన స్థలము, వీరున్న స్థలము, పరిశుద్ధ స్థలము, దేవుని స్థలము, దేవుని సన్నిధి, దేవుని ఇల్లు అది. అక్కడ నుండి ఎక్కడికైతే వెళ్ళకూడదని, అది నిషిద్ధమని, అటువంటి వారితో సహవాసం చేయకూడదన్నాడో ఆ మోయాబుకు ప్రయాణమై వీళ్ళు బయలుదేరారు. ఆ మోయాబుకు వెళ్ళి 2 రోజులు 3 రోజులు ఉండొద్దాం అనుకోలా. అక్కడికెళ్ళి కాపురం ఉండారు. సాతాను నివాసమున్న స్థలములో వీళ్ళు వెళ్ళి కాపురం ఉన్నారు. ఇంక పాడవకుండా, పడిపోకుండా ఎలాగ వీళ్ళు శ్రేష్టంగా ఉండగలరు? కనుక కోరి తమ నాశనాన్ని తామే వెతుక్కుంటూ వెళ్ళారు. దేవుని విడిచిపెట్టారు, దేవుడు వీరిని విడిచిపెట్టాడు. అంతే. దేవుని మరచి మనము మన మన సొంత నిర్ణయాలు నెరవేర్చుకోవడానికి వెళితే, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే, మనం ఖచ్చితంగా నష్టాన్ని, కష్టాన్ని, శ్రమను, కన్నీళ్లను, దుఃఖాన్ని, చివరకు మరణాన్ని కూడా కొని తెచ్చుకుంటామని ఈ ఈ ఈ ప్రయాణము మనకి హెచ్చరికగా ఉన్నది. అలా ఆ కాలంలో చేసిన ప్రయాణాలు, కొన్ని ప్రయాణాలు మనకి చాలా ఆశీర్వాదకరంగా కొన్న ప్రయాణాలు కూడా కొన్ని ఉన్నాయి. అది మరి ఆదికాండము 26వ అధ్యాయంలో మనకొక ప్రయాణం కనిపిస్తూ ఉంటుంది. ఆదికాండం 26వ అధ్యాయంలో మొదటి వచనంలో అబ్రహాము దినములలో వచ్చిన కరువు గాక ఇస్సాకు దినములలో మరొక కరువు వచ్చింది అప్పుడు. వస్తే ఇస్సాకు గెరారుకు వెళ్ళాడు. గెరారులో ఉన్న అబీమెలెకు రాజు గారి దగ్గరికి వెళ్ళాడు. అది ఫిలిస్తీన్ల దేశం వాస్తవానికి. అయితే దేవుడు ప్రత్యక్షమై అన్నాడు ఇస్సాకుతో, నేను చెప్పు వరకు ఇక్కడే ఉండుము. అంటే ఇంకా వేరే దేశములకు వెళ్ళవద్దు. నేను చూపించే దేశంలోనే ఉండు, ఇక్కడే ఉండు అని దేవుడు సెలవిచ్చాడు. అంటే ఏంటి? దేవుడు ఇస్సాకు ప్రయాణాన్ని ఎక్కడ అనుమతించాడంటే, గెరారుకి వెళ్ళినప్పుడు ఇది కరెక్ట్‌గా నువ్వు ఉండదగిన ప్రదేశం ఇక్కడ అనుమతిస్తే, ఇస్సాకు అక్కడ నివాసం చేసి, ఆ సంవత్సరంలో ఇస్సాకు విత్తనం వేస్తే నూరంతల అభివృద్ధి. దేవుడు అనుమతించిన స్థలాలలో అభివృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉన్నది, దీవెన ఉన్నది. అక్క మీ ఎట్లా ఉందో ఏమో వినపడ్డం లేదక్క. లేదు, వాయిస్ రాలా, అంత నెట్ వీటిలో లేదు. మిరియమక్క వాయిస్ రావట్లేదు. మీట్ లో ఉన్నారు కా మిరియమక్క, మీట్ చేసుకున్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ. కనుక ఇస్సాకు మరి తవ్విన ప్రతి చోట చక్కని జలాలు వచ్చాయి.
ఆయన వేసిన విత్తనము నూరంతలుగా ఫలమిచ్చింది. ఫిలిస్తీయులు అసూయపడేంతగా అభివృద్ధి చెందాడు. కనుక దేవుడు వెళ్ళమన్న చోట, ఉండమన్న చోట, వెళ్ళమన్న చోటకి వెళ్ళి ఉండమన్న చోట ఉంటే మనం చక్కగా అభివృద్ధి పొందుతాము, విస్తరిస్తాము, ఫలిస్తాము. దేవుడు ఆదికాండంలోనే మన చక్కని దీవెన ఇచ్చాడు. నరులు సృజించినప్పుడు మీరు విస్తరించండి, అభివృద్ధి పొందండి, ఫలించండి, భూమిని నిండించండి, భూమిని ఏలండి అన్నాడు. ఎంత గొప్ప దీవెన ఇచ్చాడు కదా! ఏలికలుగా చేస్తానన్నాడు, ఫలించమన్నాడు. కానీ ఫలింపలేక మరి నిర్జీవంగా నిస్సత్తువుగా ఎండిన భూమిలాగా, ఎండిన వాగుల్లాగా కొన్ని జీవితాలు ఎందుకుంటున్నాయంటే దేవుని మాటను తృణీకరించినందువల్ల, దేవుని వాక్యానికి హృదయములు నొల్లనందువల్ల. అంతేకాదు దేవుడు ఏదైతే చేయవద్దన్నాడో వాటినే చేయటం, దేవుడు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడో అక్కడికే వెళ్ళటము, శరీర సంబంధమైన వాళ్ళ ఇచ్చలను నెరవేర్చుకోవటము, దేవుని ఆజ్ఞలకు తావివ్వక దేవుని యొక్క మాటలను వాళ్ళు హృదయములో నింపుకొనక లోకాన్ని నింపుకున్నారు, లోకాసులతో నింపుకున్నారు గనక వాటిని చేస్తున్నందువల్ల వాళ్ళు విసర్జించబడిన వారుగా, దేవుని నోట నుండి ఉమ్మివేయబడిన వారుగా, తృణీకరించబడిన వారుగా కనిపిస్తూ ఉన్నారు. చాలా మంది జీవితాల్లో ఎండిపోవటానికి, పతనమవటానికి, పాడవటానికి, దుఃఖములు కూరుకుపోవటానికి, నాశనములు కూరుకుపోవటానికి కారణం ఏంటంటే కారణం కేవలము వారు దేవుని విడిచిపెట్టడమే. దేవుని విడిచి ఎవరు కూడా అంటున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో కదా, నీవు నా యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తామంటున్నాడు. నాకు వేరయ్యుండి నువ్వేమి చేయలేమంటున్నాడు. కనుక ఎవరైతే వేరుగా ఉంటే వాడు తీగవలే బయట పారవేయబడి అగ్నికి పోగు చేయబడతాడు, ఎండిపోయి అగ్నిలో వేయబడతామంటున్నాడు. కనుక అలాగున దేవుల్లో నిలిస్తే, దేవుని మాట వింటే, దేవుని చెప్పినట్టు చేస్తే ఎంత కృప, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం, ఎంతగా దేవుని దయన పొందుతాం. ఇస్సాకు జీవితంలో అదే నెరవేరింది. యాకోబు కూడా ఆయన 28వ అధ్యాయంలో తల్లిదండ్రులు, అయ్యా ఇక్కడ ఉండొద్దు, నువ్వు హారానికి వెళ్ళిపోయి అక్కడ మరి మా అన్నయ్య కూతురు ఉన్నది అక్కడ చేసుకుని అక్కడ ఉండు, మీ అన్న కోపం తిరిగే వరకంటే ఆ 28వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. యాకోబు బేర్షెబా నుండి హారాన వైపు వెళుతూ కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరి మాట ప్రకారం వెళ్తున్నాడు, తల్లిదండ్రుల మాట ప్రకారము వెళుతూ ఉంటే ఒక చోట పొద్దుపోయింది, ప్రొద్దు ఉంకింది. ఆ చోటి రాళ్లలో ఒకదాన్ని తలగడగా చేసుకుని పడుకున్నాడు. చక్కగా ఆ కలలో దేవుడు కనపడ్డాడు. ఒక నిచ్చెన వేయబడి ఉన్నది, దానికి పైగా ప్రభువు నిలిచి ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ తండ్రి అయినా అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, ఇదిగో నువ్వు పండుకున్న ఈ స్థలము నీ సంతానానికి ఇస్తాను, నీకును నీ సంతానానికి ఇస్తాను. నువ్వు వెళ్ళే ప్రతి చోటు, నువ్వు వెళ్ళే స్థలములో ప్రతి స్థలములో నీకు తోడై ఉంటాను, తిరిగి నిన్ను తీసుకొస్తాను. ఎంత దేవుడు ఎంత చక్కగా ఆయన మాట ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. యాకోబు లేచాడు, అది కలయం తెలుసుకుని ఇది దేవుని స్థలమే అనుకున్నాడు. చక్కగా ఆ రాత్రి నిలిపాడు, మొక్కుబడి చేశాడు. మరి చక్కని శ్రేష్టమైన మొక్కుబడి చేశాడు. కనుక ఎలాగూ దేవుడు యాకోబుతో మరి నేను నీకు తోడై ఉంటాను అని చెప్పాడో ఆ మాట నమ్మిన యాకోబు వెళ్ళిన ప్రతి చోట కూడా యాకోబు బహుగా దీవించబడినట్టుగా, చేసిన ప్రతి పని కూడా ఎంతగానో ఫలించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఆ విషయంలో కూడా 30వ అధ్యాయము ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనంలో చూస్తే యాకోబు అత్యధికంగా అభివృద్ధి పొందినని రాయబడింది. ఎవరి మాట చొప్పున? అది దేవుని మాట చొప్పున. దేవుడు యాకోబు ప్రయాణాన్ని ఇష్టపడ్డాడు, ఆశీర్వదించాడు. నీతో పాటు నేను కూడా వస్తాను, నువ్వు నీ తోడై ఉంటానన్నాడు. అంటే ఏంటి? యాకోబు హారానుకు వెళ్తే దేవుడు కూడా అక్కడ తోడుగా ఉన్నాడు. యాకోబు భయం కలిగిన వాడై, భక్తి కలిగిన వాడై, తను చేస్తున్న పనిలో చక్కగా ప్రతి పనిని కూడా దేవునికి అప్పగించుకున్నాడు గనక యాకోబు ఏ పని చేసినా గాని అత్యధికంగా అభివృద్ధి పొందాడు. 30వ అధ్యాయం 43వ వచనం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. యాకోబు ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరాడు? కాని బెయేర్షెబా నుండి హారానుకు వచ్చాడు. ఆ మామగారి ఇంటిలో ఏమీ లేనివాడుగా కర్ర పట్టుకుని బయలుదేరి వస్తే అక్కడ అత్యధికంగా అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే దేవుడు యాకోబు చేతిని దీవించాడు, యాకోబు పనిని దీవించాడు. యాకోబు చేస్తున్న ప్రతి పని, యాకోబు వేసిన ప్రతి అడుగుని ఆయన దీవించాడు. కనుక
దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు. యాకోబు దేవుని నమ్మాడు. దేవుని నమ్మి ఆయన మీద ఆధారపడ్డాడు. ఆయన నమ్ముకొని ఉన్నాడు. అందువల్ల యాకోబు దేవుని విడిచిపెట్టలేదు. దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. కనుక ఆ మాట నమ్మాడు. నమ్మి ఆయన కూడా మొక్కుబడి చేసుకున్నాడు. నిజంగా నీవు నాకు తోడై ఉంటే అని రాతి మీద నూనె పోసి మొక్కుబళ్ళు చేసుకున్నాడు. అంటే దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించాడు. విశ్వసించి బయలుదేరాడు. కనుక తను నమ్మాడు కనుక దేవుడు కూడా యాకోబు వెంటే వెళ్ళాడు. చక్కగా తోడై ఉన్నాడు. అభివృద్ధి చేశాడు. దీవించాడు అత్యధికంగా. ఎట్లా దీవించాడంటే లాబాను మొహం మార్చుకునేంతగా, లాబాను కుమారులు అసూయపడేంతగా ఆనాడు ఇస్సాకు ఏ విధంగా మరి అత్యధికంగా అభివృద్ధి పొందితే ఫిలిస్తీయులు అసూయపడ్డారో అలాగూ లాబాను కుమారులు కూడా అసూయపడేంతగా యాకోబు అభివృద్ధి చెందాడు. నిజంగా దేవుని చేతిలో ఎంత అభివృద్ధి! ఎందుకంటే యాకోబు ప్రయాణము దేవుని చిత్తానుసారంగా జరిగింది. సరైన స్థలానికి దేవుడు నడిపించాడు. సరైన స్థలంలో నిలబడ్డాడు. సరైన విధంగా పని చేసుకున్నాడు. ఆ పనిని దేవుడు కూడా అభివృద్ధి చేశాడు. కాబట్టి దేవుణ్ణి ఆనుకుని ఉన్నాడు కనుక దేవుడు అతనికి తోడై ఉండి అభివృద్ధి చేసినట్లుగా మనం కనిపిస్తున్నాం. మనం నిలిచే స్థలం ఏదైనా కానీ అది దేవునికి ఇష్టమా కాదా అని పరిశీలన చేసుకోవాలి. అది దేవుడు అనుమతించే స్థలమా కాదా అని పరిశీలన చేసుకోవాలి. యాకోబు వెళ్ళిన స్థలము దేవుడు అనుమతించాడు. కనుకనే అత్యధికంగా అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే మరి తిరిగి 31వ అధ్యాయంలో కూడా యాకోబు ప్రయాణానికి దేవుడు సిద్ధపాటు కలుగు చేశాడు. నీ పితరుల ఇంటికి, నీ దేశానికి తిరిగి వెళ్ళమని ఆదికాండం 31వ అధ్యాయంలో మరి దేవుడు సెలవిచ్చే వరకు కూడా అక్కడే ఉన్నాడు. నిజంగా ఇలాగున యాకోబుని ఎన్నుకోవడానికి, యాకోబు తల్లి గర్భంలో ఉండగానే మరి దేవుడు ఎన్నుకుని మరి పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అన్నాడు. ఏసావుని ద్వేషించితిని, యాకోబుని ప్రేమించితిని కూడా వాక్యంలో రాయబడి ఉన్నది. కారణం ఏంటంటే ఆయన పుట్టక మునిపే తల్లి గర్భములో ఉండగానే మనల్ని ఎరిగినవాడు, మన హృదయం ఎరిగినవాడు, మనం చూచినవాడు. కనుక ఆ దేవుడు యాకోబుని ఎన్నుకొనిన విధముగా చక్కగా యాకోబు కూడా దేవుని చేత నడిపించబడి శ్రేష్టమైన విశ్వాసంతో నిండినవాడై ఆ దేవుని చేతిలో నిలబడ్డాడు గనక దేవుడు బహుగా ఆశీర్వదించినట్లుగా తిరిగి పొమ్మంటే ఆయన చెప్పు వరకు కూడా యాకోబు హారాన్లో నిలిచి ఉన్నాడు. తిరిగి నీ దేశాన్ని, నీ పితరుల యొద్దకు తిరిగి వెళ్ళుము అన్నప్పుడు ఆదికాండం 31వ అధ్యాయంలో తమ సమస్తము తీసుకుని, మిక్కిలి ఆస్తి గలవాడై తన సమస్తము తీసుకుని తిరిగి ప్రయాణమయ్యాడు. కనుక మన ప్రయాణాలు దేవునికి ఇష్టంగా ఉన్నవా? మన ప్రయాణాలు మరి మనకు నచ్చిన విధంగా మనం ఎక్కడికి వెళ్తే వెళ్ళాలనుకుంటున్నామో అవి వెళ్ళదగిన స్థలమేనా, లేక వెళ్ళకూడని స్థలమా, లేక అది మన బంధువులు కదా, మనకు తెలిసిన వాళ్ళు కదా అని అక్కడ జరుగుతున్న కార్యాలు, దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతూ ఉంటే ఆయన మనము వాళ్ళ మనుషుల మెప్పు కొరకు వాళ్ళు మనల గురించి ఒకవేళ బాధపడతారేమోనని చేయకూడని ప్రయాణాలు చేసి, చేయకూడని కార్యక్రమాల్లో పాలు పొందుతూ మరి చేయదగినటువంటి ఆ పద్ధతుల్లో మనం కూడా పాలివారు అవుతున్నామా? వెళ్ళకూడని స్థలాలకు మనం వెళ్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలీలు మరి దేవుని విసర్జించి మరి బయలుదేవతను, అష్టాతు దేవతను, అనేకమైనటువంటి పిచ్చి దేవతలను పూజించినందువల్ల దేవునికి వారి మీద కోపం మండిందంట. ఇశ్రాయేలుల మీద దేవుని కోపం మండి వారిని శత్రువుల చేతికి మరి దోపిడీగాండ్రకు నానా విధమైన బాధలకు ఆయన వారిని అప్పగించినట్టున్నాడు. ఎందుకు ఆ బాధలు? ఇశ్రాయేలుకు కష్టము, బాధలు, శ్రమ, శత్రువులు, చెరసాల సంఖ్యలు ఎందుకు వచ్చినాయంటే కేవలము వారు చేసిన దోషము వలనే. కనుక మనము కూడా ఒకసారి మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. మన పద్ధతులను జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రయాణాలను జాగ్రత్తగా చూసుకోవాలి. మనం వెళ్తున్న స్థలాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈనాడు దేవుణ్ణి అంగీకరించి దేవుని పిల్లలు మనం చెప్పుకుంటున్న వారు కూడా నాగపట్నాలకు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం, లేకపోతే జుట్టు కత్తిరించి ఇవ్వడము, లేకపోతే అక్కడ తీసుకెళ్లి వాళ్ళ పిల్లలకి అక్కడ మొక్కుబడి చేసి పేర్లు పెట్టడము, గుణదల తిరణాలకు వెళ్ళటము, దేవుని పేరు జరిగేటువంటి ఉత్సవాలే కదని చెప్పి తిరణాల్లో పాల్గొనటము,
ఇలాంటి భ్రష్టమైన కార్యకలాపాల్లో విశ్వాసులు కూడా పాలు పొందుతూ ఉన్నారు. లేదు లేదు, అటువంటి చోట్లకు మనం వెళ్ళకూడదు. కనుక వెళ్ళకూడని స్థలాలకు మనం వెళితే నష్టపోతాము, దేవునికి కోపానికి మనము గురవుతాము. కనుక మనము మరి చక్కని త్రోవలో నడవడానికి దేవుని ఉద్దేశించి, ఇదిగో ఇదే సరైన త్రోవ, దీనిలో నడువుడని మన వెనక శబ్దం మనం వినిపిస్తూ ఉంటుంది. ఆయన చేతిలో మనం నిలబడినప్పుడు, ఆయన మార్గంలో అటు ఇటు తొలగక మనము సరైన త్రోవలో నడుస్తూ ఉన్నప్పుడు, హృదయపూర్వకమైన భయభక్తులతో మనం కొనసాగుతున్నప్పుడు, ఒకవేళ మన కాలు జారినా, ఒకవేళ మన పాదములకు రాయి తగలకుండా, కాలు జారకుండా ఏం చేస్తాడు ఆయన? చక్కగా ఆయన దూతలకు ఆజ్ఞాపించి మన మన- మనల్ని చేతుల మీద ఎత్తు పట్టుకుంటారంట. మన త్రోవలను సరళం చేస్తాడంట. ఒకవేళ మనం ఏదన్నా కానీ గబాలను పొరపాటున అనుకున్నా, లేదు లేదు, ఇదే సరైన త్రోవ, దీనిలో నడువమని వెనక నుండి ఒక శబ్దము, దేవుని శబ్దము, దేవుని మాట మనల్ని హెచ్చరించి మనల్ని చక్కని త్రోవకు నడిచేలా చేస్తుంది. కనుక ఖచ్చితంగా మన త్రోవలు ఎలా ఉన్నవి, మనం నడుస్తున్న మార్గములు ఎలా ఉన్నవి, మన ప్రవర్తన ఎలా ఉన్నది, దేన్ని మనం కోరుకుంటున్నాము, దేని వైపు చూస్తున్నాము, దేని వైపు వెళ్తున్నాము అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. లోక సంబంధమైన ఇచ్చలలో పడిపోయి, ఒక్కసారే కదా, ఇది ఒక్కసారే కదా, నేను ఒక్కసారిగా చూడాలని వెళ్తున్నాను, నేనేమో అక్కడ మొక్కుబళ్ళు చేయటం లేదు కదా, ఊరిక చూడదగిన ప్రదేశం అని వెళ్తున్నాను, ఇది వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళి చాలా మంది కూడా తమను తాము మోసపుచ్చుకుంటున్నారు. వేషధారులుగా ఉండకూడదు మనం. మనల్ని మనం మన హృదయాన్ని మనం మోసపుచ్చుకుంటూ వేషధారమైన భక్తి మనం చేసిన ఎడల దేవుని నోట నుండి మనం ఉమ్మివేయబడతామని మనము మరి నేర్చుకోండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం అదే కనిపిస్తూ ఉన్నది. అంటున్నాడు, నువ్వు చల్లగా అయితే చల్లగా ఉండు, లేకంటే వెచ్చగా ఉండదలుచుకుంటే వెచ్చగా ఉండు. ఎందుకు నువ్వు వెచ్చగా ఉంటావు? కాబట్టి నులివెచ్చగా ఉంటే నా నోట నుండి ఉమ్మివేస్తాను. కాబట్టి నీ ప్రవర్తన జాగ్రత్త చేసుకో, నీ క్రియలను జాగ్రత్త పరుచుకో అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మన ప్రవర్తన అంతటిని కూడా ఎవరి అధికారానికి అప్పగించుకోవాలి. ఆ మాట కూడా చక్కగా తేటగా రాయపడింది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. మరొకసారి ఆ సామెతల గ్రంథము 3వ అధ్యాయానికి వద్దాము. సామెతలు 3వ అధ్యాయము. ఆ మాటలు మన హృదయాల్లో దేవుడు మరి పదిలపరుస్తూ ఉండగా తప్పిపోకుండానట్లుగా ఈ మాటలను మన హృదయాలను భద్రపరుచుకుందాము. ఏమంటున్నాడంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంనకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన త్రోవ, మనము నడిచే మార్గము సరళమైన మార్గములో, నీతి మార్గములో, న్యాయ మార్గములో, యథార్థమైన మార్గములో, భక్తి మార్గములో, విశ్వాస మార్గములో, జీవ మార్గములో, పరలోక మార్గములో మనము నడిచేలాగున ప్రభు కృప చూపుతాడు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కనుక ఆయన చేతిలో నిలిచి ఉండాలి. మొదట మన బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన బుద్ధిని ఆధారం చేసుకోక, మా జ్ఞానం కాదు, నా జ్ఞానం వట్టిదే, నేను మట్టి వంటిదాన్ను, నాకేమి చేత కాదు, నా దగ్గర ఏ జ్ఞానము లేదు, నా సామర్థ్యం ఏది కాదు, నీవే నాకు సహాయము చేయమని మనం నేల మట్టుకు తగ్గించుకొని అణుచుకొని ప్రభు ఎదుట మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన మన హృదయంలో ఉన్నటువంటి ఆ దీనత్వాన్ని, ఎందుకంటే ఆయనకి దీనమైన మనసు ఎంతో ఇష్టమైనది. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపేవాడు. కనుక దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోమని అంటున్నాడు ప్రభువు. మనం దీనులమై ఉండాలి. దీనులమై మన బుద్ధిని, మన జ్ఞానాన్ని, మన విద్యలను, మన ఉద్యోగాల్ని, మన సంపాదనను, మన ఆస్తిని, మన ఐశ్వర్యాన్ని, మన స్థాయిని, మన తాహత్తును ఇవన్నీ తీసిపెట్టాలి. ఇవన్నీ తీసివేసుకోవాలి. ఏది లేదు, ఒట్టిదానిని నాదేమీ లేదు అని ఖాళీ చేసుకోవాలి. నీ ఖాళీ పాత్రను ప్రభువా నింపుమయ్యా, నువ్వు నింపుమయ్యా, నీ కృపతో నింపుమయ్యా, నీ వాక్కులతో నింపుమయ్యా, నీ ప్రార్థనతో నింపుమయ్యా, నీ ఆత్మతో నింపుమయ్యా అని మనము దేవునితో నింపబడాలి. దేవుని వాక్యంతో నింపబడినప్పుడు మన త్రోవలను ఆయన సరళము చేసి, వంకర త్రోవలకు తొలగిపోకుండా, కాని త్రోవలకు తొలగిపోకుండా, కాని వాటిని ఆశించకుండా, కాని పనులు చేయకుండా ఆయన చక్కని త్రోవలో మనల్ని చక్కగా నడిపిస్తాడు. దావీదు అంటాడు, నీ ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో,
ఒకసారి పరిశీలన చేయమంటాడు కదా. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము అని అంటాడు. ఎక్కడ ఉన్నది ఆ మాట చెప్పండి? 139వ కీర్తనలో ఆ మాట ఉన్నది. చూద్దాం, అది కూడా 24వ ఒకసారి చూద్దాం. 139 కీర్తన 139, 23, 24. 24, 24, 23, 24. ఒకసారి చదువుదాం ఆ మాట. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఎంత శ్రేష్టమైన పరిశీలన! ఏమంటున్నాడు దేవుడు? దావీదు, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము కదా. హృదయ పరిశీలన చేయమంటున్నాడు. నా హృదయంలో ఏమి దాగుందో, ఏమి పాపం దాగి ఉందో, ఏ కల్మషం దాగి ఉందో, ఏ చెడు తలంపులు దాగి ఉన్నవో, లేక ఏ చెడ్డ వాటిని నేను ఆశిస్తున్నానేమో. మొదట నా హృదయాన్ని పరిశీలన చేయయ్యా, నా హృదయాన్ని పరిశోధించి చూడయ్యా. నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉందేమో చూడమని తన హృదయాన్ని తెరిచి ప్రభు ఎదుట ఒప్పుకుంటున్నాడు, చూడమంటున్నాడు, పరిశీలన చేయమంటున్నాడు. దాగి ఉన్నది ఏదైనా వెలికి తీసివేసి పరిపూర్ణంగా నా హృదయాన్ని శుద్ధి చేయమంటున్నాడు. ఇంకా ఏది లేదు, ఏది లేదు. నేను సంపూర్ణంగా నన్ను నేను అప్పగించుకున్నాను. అయినను ఇంకా నీకు ఆయాస్కరమైనది ఏమన్నా ఉందేమో. ఈ పరిశీలన మనందరికీ అవసరమే కదా. దావీదు నా హృదయానుసారమైన మనుష్యుడు అన్నాడు కదా. గొర్రెల దొడ్డిలో నుండి దావీదుని తీసుకొచ్చి మరి ఇశ్రాయేలును మేపువానిగా చేశానన్నాడు. నా ఇష్టానుసారమైన మనుష్యుడు అంటున్నాడు, నా హృదయానుసారమైన మనుషుడు అంటున్నాడు. ఎందుకంత మంచి పేరు దావీదు పొందాడు? దావీదు హృదయంలో దేవుడే ఉన్నాడు, మరేమీ లేదు. నిజంగా గొప్ప స్థితి దావీదుది. రాజే, ఇశ్రాయేల్ గొప్ప రాజు కదా. దావీదంతో ఘనుడు, గొప్పవాడు, యుద్ధ విజేత, సామర్థ్యం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. కానీ వీటన్నిటికి మించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దావీదు యొక్క దృష్టి యావత్తు దేవుని మీద తప్ప మరి దేని మీద లేదు. ఆయన ఇచ్చిన అధికారాల మీద, ఆయన ఇచ్చిన కిరీటం మీద, ఆయన ఇచ్చిన సింహాసనం మీద, ఆయన ఇచ్చిన సామర్థ్యం మీద, ఆయన గెలిచిన యుద్ధాల మీద ఏమీ లేదు. కేవలం దావీదు దృష్టి యావత్తు దేవుని మీద ఉన్నది. ఆయన హృదయమందు ధర్మశాస్త్రం ఉన్నది. ఈ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది అంటాడు కదా. ఎన్ని మార్లు అది ధర్మశాస్త్రమును ధ్యానించుచుండగా ఎన్నిసార్లు ధ్యానిస్తున్నాడో. నా జిహ్వకి ఎంతో మధురం అంటున్నాడు. జుంటు తేనె కంటే మధురమైనది. అసలు దావీదు హృదయము దేవునితో పెనవేసుకుని ఆయన వాక్కులతో, ఆయన ఆత్మతో నింపబడినట్లుగా దేవునితో పెనవేసుకున్న హృదయము. అయినను ఇంకను ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో. నిజంగా ఎంతగా దావీదు ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి, ఇంకా హత్తుకోవాలని, ఇంకా దేవునికి ప్రియమైన వానిగా, దేవునికి ఇష్టనుగా, ఏ లోపము లేకుండా బ్రతకాలని ఎంతగా తప్పించిపోతున్నాడు. నిజంగా అట్టి పరిశీలన మనందరికీ అవసరమే. నా హృదయములో నీకు ఆయాసకరమైనది ఏమన్నా ఉందేమో ప్రభువా, పరిశోధన చెయ్యి, పరిశీలించు. ఒప్పుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా? అడుగుతున్నామా? పరిశీలన చేసుకుంటున్నామా? నిజంగా మనం లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు ఎన్నో తలంపులు మనకు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటల్లో ఏమన్నా దోషం ఉందా? మనం పరిశీలన చేసుకోవాలి. గబగబా మాట్లాడేస్తూ ఉంటాం, ఆ మాటల్లో దోషం ఉన్నదా? దేవా, నా మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉంచుము. అడుగుతున్నామా ప్రభువుని, ప్రభువా అయ్యా, నా మాటలు ఏ దోషము లేకుండా, నా ప్రవర్తన ఏ దోషము లేకుండా నీ ఎదుట నిర్దోషముగా మేము జీవించినట్టు కృపను అనుగ్రహించమని ప్రభువుని అనుదినము అనుక్షణము మనము అడుగుతూ ఉండాలి, గోజాడుతూ ఉండాలి. ఎందుకంటే సాతాను, అపవాదనేవాడు, వాడికి లోకస్తులు అవసరం లేదు, శరీర సంబంధాలు అవసరం లేదు, పాపంలో పరిగెత్తున్న వాళ్ళు అవసరం లేదు. దేవునితో పెనవేసుకున్న వారే అవసరం. ఎలాగ పాడు చేద్దామా, ఎలా పడదోద్దామా, ఎలాగూ లాగివేద్దామా, ఎలాగూ నాశనకరమైన మార్గంలోకి తీసుకువద్దామని వాడు మరి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కనుక మనము
అపవాదికి చోటీయకుడి అనేది దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉండగా, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవని అంటున్నాడు. కనుక అపవాది మన దగ్గరికి రాకుండా, అపవాది మన జోలికి రాకుండా, అపవాది క్రియలు మరి ఆ క్రియలతో మనల్ని పడదోయకుండా మనం మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ నిత్యము పరిశీలనతో బ్రతుకుతూ ఉంటే, భయభక్తులతో జీవిస్తూ ఉంటే, ప్రభువా నన్ను శుద్ధి చేయమయ్యా, నా హృదయాన్ని శుద్ధి చేయి, నా నోటిని శుద్ధి చేయి, నా చూపుని శుద్ధి చేయి, నా ప్రవర్తన అంతటిని శుద్ధి చేయమని అనుదిన పరిశీలన, అనుదిన పరిశోధన, అనుదిన శుద్ధితో మనం బ్రతుకుతూ ఉంటే, వాక్యం అనే అద్దం ముందుకు వచ్చి వాక్యంతో మనల్ని మనం కడుక్కుంటూ ఉంటే, ప్రభువుకు దావీదు ఎంత ఇష్టడో అలాగూ మనం కూడా ప్రియులైన వాళ్ళంగా ఉంటాం. దావీదు ఎలాగూ దా దేవుని త్రోవలలో నడుచుకున్నాడు, దేవుని మార్గంలో నడుచుకున్నాడు. దేవుడు ఏది చేయమంటే అది చేశాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వద్దంటే అక్కడికి మానుకున్నాడు. కనుక దేవుని ఈ అడుగుజాడలలో నడుచుకున్నవాడు గనక దావీదు బహు ఘనత పొందినవాడుగా ఉన్నాడు. భయభక్తులతో బ్రతికినాడు గనక దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అయితే దావీదు ప్రయాణాలలో కూడా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, సౌలు తరిమి 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 తర్వాత ఫిలిస్తీన్ల చేతిలో హతమైపోయిన తర్వాత, అప్పుడు గాతు రాజు దగ్గర ఉన్నాడు సౌలు, దావీదు. ఆయన ఫిలిస్తీన్ల దేశంలోకి పారిపోయాడని విని సౌలు తరుముట మానివేశాడు. అయితే సౌలు మరణించినప్పుడు, ఫిలిస్తీన్ల చేతిలో యుద్ధం జరిగి మరణించినప్పుడు దావీదు గాతులో ఉన్నాడు, ఫిలిస్తీన్ల దేశంలో గాతులో సిక్లగ్లో ఉన్నాడు. అయితే మరి అక్కడ తర్వాత వారు మరణించారు. ఈ విషయాలన్నీ జరిగిపోయిన తర్వాత దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా నేను యోధా పట్టణాల్లోకి వెళుదునా అని అంటాడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో, ప్రభువా నేను దేవా నేను మరి యోధా పట్టణంలోకి, మరి ఎక్కడో ఉన్నాడు, ఫిలిస్తీన్ల దేశంలో కాని దేశంలో ఉన్నాడు. ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి సౌలు పలు ప్రయత్నాలు, మరి ఎన్ని మార్లో చంపాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటే, మరి ఆ సౌలును తప్పించుకుంటూ చివరికి ఫిలిస్తీన్ల దేశానికి వచ్చాడు, సిక్లగ్లో ఉన్నాడు. ఇప్పుడు మరి జరిగిన పరిణామాలు చూసిన తర్వాత, సౌలు మరణించాడు, ఇదంతా జరిగిపోయిన తర్వాత, మరి నేను యూదా పట్టణంలోకి వెళుదునా, అయితే సౌలు చనిపోయాడు, ఆ పిల్లలు కూడా చనిపోయాడు, ఇక ఇశ్రాయేల్ దేశంలో ఎవడో లేడు, నేనే పోతాను అక్కడ రాజ్యంలో, మరి రాజుగా నేనే కూర్చుంటాను అనుకోలేదు. ఇంకెవరున్నారు, ఇంకా నేనే కదా అనుకోలేదు. నన్నే కదా అభిషేకం చేసింది, తర్వాత నేనే కదా అనుకోలేదు. దేవుని పర్మిషన్ అడుగుతున్నాడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో నిజంగా ఈ ఈ ఈ మాటలు హృదయాలను తాగుతూ ఉంటాయి. ఆనాడు అంత భయభక్తులతో బ్రతికి ప్రతి అడుగును కూడా, అడుగు వేయటానికి, అడుగు తీయటానికి ప్రభు పర్మిషన్ అడిగి, అనుమతిని అడిగి వెళ్ళినందువల్లనే చక్కని జయ జీవితాన్ని గడిపారు, భక్తి జీవితాన్ని గడిపారు, ప్రభుకి ఇష్టమైన జీవితాలను గడిపారు, శ్రేష్టమైన సాక్ష్యాలని పొంది పరిశుద్ధ గ్రంథములు విలువైన వారిగా రాయబడ్డారు. అనంటే ప్రభు అంటాడు వెళ్ళుము అంటాడు, నీ యోధా పట్టణంలోకి వెళ్ళుదనంటే వెళ్ళుమంటాడు. తన ప్రయాణం కోసం ప్రభువు దగ్గర అడుగుతున్నాడు. వెళ్ళమంటే మరి నేను ఎల్లు స్థలం ఏదని అడుగుతారు. మరలా చూద్దామా ఒకసారి అది కూడా. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 2వ సమూయేలు 2వ అధ్యాయము అదేనమ్మా 2వ సమూయేలు 2వ అధ్యాయము 1వ వచనమమ్మా. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా, దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. చూడండి, నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోను పొమ్మని ఆయనకు సెలవిచ్చెను కదా. దావీదులో ఉన్న నీతి నిజంగా ఆయన మొదటి నుండి కూడా
అంటే నేను బాల్యము నుండి భయభక్తులు గలవాడినని దావీదు తన గురించి చెప్పుకుంటూ ఉంటాడు. ఇక్కడ మరి ఆ సౌలు లేడు, మరి చనిపోయాడు. తర్వాత ఇక అక్కడ ఇశ్రాయేల్ మీద మరి ఆ సౌలు కుమారుడు ఇష్బోషెతు ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడికి పోవాలి? మరి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినా డైరెక్ట్ గా అక్కడ రాజుగా చేస్తావా, లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి అని నా అంతటా నేను వెళ్తాను అనే నిర్ణయం తీసుకోలా దావీదు. ఆయన ఏం చేస్తున్నాడు? యెహోవా వద్ద విచారణ చేస్తున్నాడు. ప్రభువా, మరి నేను ఎక్కడికి వెళ్ళను? యూదా పట్టణంలోనికి ఇప్పుడు పోవచ్చా నేను అని అడుగుతుంటే యెహోవా పోవచ్చు అన్నాడు. అయితే నేను ఏ స్థలానికి వెళ్ళాలని అడిగాడు. ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అంశం ఏంటంటే, వెళ్ళదగిన స్థలాలు, వెళ్ళకూడని స్థలాలు, చేయదగిన ప్రయాణాలు, చేయతగని ప్రయాణాలు. కనుక చక్కని మార్గాన్ని చూపిస్తున్నాడు. దేవుణ్ణి అడిగి పోవాలనే సంగతి ఇక్కడ దావీదు కూడా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి అబ్రహాము నేర్పించాడు. అనేక స్థలాలకు అబ్రహాము దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళమంటే వెళ్ళాడు, లేదా అక్కడ ఉండమంటే ఉన్నాడు. అలాగే ఇస్సాకు కూడా తన ప్రయాణాలలో దేవుని చిత్తానుసారంగానే నడుచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ వెళ్ళాడు, ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉన్నాడు. మరి తిరిగి మళ్ళీ ఎక్కడికి బయలుదేరి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. యాకోబు కూడా తన ప్రయాణాలన్నింటిలో కూడా దేవుని చిత్తానుసారంగానే ప్రయాణం చేశాడు. అంతేకాదు, మరి మోషే ఐగుప్తులో నుండి మరి ఇశ్రాయేలును నడిపించినప్పుడు దేవుని చిత్తానుసారంగానే ఆ మందను నడిపించాడే కానీ తన చిత్తానుసారంగా నడిపించలేదు. మరి దేవుడు ప్రయాణం చేయమంటే చేశాడు, ఆగమంటే ఆగాడు. ఆయన వారికి తోడుగానే ఉన్నాడు. పగలు మేఘస్తంభంలో ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంలో ఉన్నాడు. అగ్ని వచ్చి ఆ గుడారం మీద నిలిచి ఉన్నదంటే ఖచ్చితంగా ఆ ప్రయాణం ఇక ఆగాలని అర్థం. లేదా మేఘం ఎత్తబడిందంటే ఇక ప్రయాణం సాగాలని అర్థం. అలాగూ దేవుని చిత్త ప్రకారంగా మోషే తన ప్రయాణాన్ని చేశాడు. అందువల్ల మరి మోషే నిజంగా ఎంతగా దేవునికి ప్రీతిపాత్రమైన వాడు అయ్యాడో, ఎంత ఘనుడయ్యాడో, ఎంత మంచి సాక్ష్యం పొందాడే కదా. ఏమంటున్నాడు? నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా స్నేహితుడు అని అంటున్నాడు. ఈ భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటున్నాడు. ఇంత గొప్ప సాక్ష్యాలు వీరు పొందటానికి కారణం ఏంటంటే, దేవుని అడుగులో వీళ్ళు అడుగు వేశారు. దేవుని చెప్పిన ప్రతి మాటను విన్నారు, ఆయన మాట ప్రకారం నడిచారు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు, ఏది చెయ్యమంటే అదే చేశారు. కనుక తూచా తప్పకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. కనుక శ్రేష్టమైన సాక్ష్యాన్ని పొందారు, జై జీవితాన్ని కూడా పొందినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదు కూడా మరి నేను ఇప్పుడు యూదా పట్టణాలకు వెళ్ళుదునా అని దేవుని యొద్ద విచారణ చేస్తే ఏమంటున్నాడు? దేవుడు వెళ్ళొచ్చు, వెళ్ళు దావీదు అన్నాడు కదా. మరి ఎక్కడికి వెళ్ళి యూదా పట్టణాలు అనేకములు ఉన్నవి కాబట్టి ఏ పట్టణంలోకి పోదును అని, అది కూడా నా ఇష్టానుసారంగా ఎందుకు దేవుని అడుగుతాను అనుకున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, మరి ఏ పట్టణంలోకి పొమ్మంటావయ్యా నన్ను? నేను పోవలసిన స్థలం ఏదంటే హెబ్రోన్లోకి పొమ్మన్నారు. నిజంగా దేవుని చిత్తానుసారంగా ఆయన అడిగి ఆయన యొద్ద విచారణ చేసి హెబ్రోన్కి వచ్చాడు. అక్కడ యోధా వారు హెబ్రోన్లో దావీదును రాజుగా అభిషేకం చేశారు. కనుక విజయం కనిపిస్తుంది. ప్రతి చోట కూడా దేవుని మాట విన్న వారిలో, దేవుడు చెప్పినట్లుగా చేసిన వారిలో ఫలింపు చూస్తున్నాము, అభివృద్ధి చూస్తున్నాము, దీవెన చూస్తున్నాము, విజయాన్ని చూస్తున్నాము. ఒక ప్రత్యేకమైన ఘనత కూడా వారికి దక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ దావీదు ప్రయాణాన్ని దేవుని చిత్తానుసారంగా మనము చూస్తున్నాం. యెఫ్తా కూడా న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా ఉన్నాడు. ఆ యెఫ్తా కూడా మరి గిలాదు వారు వచ్చి తనని యుద్ధం చేయాలి అమ్మోనీయుల మీదకి, నువ్వు రావాలయ్యా అని అడిగినప్పుడు, నన్ను తరిమి వేస్తారు కదా, ఇప్పుడు అవసరమైందా అని చెప్పి వారితో అంటే, లేదు నువ్వు మాతో పాటు వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేస్తే నీవే పెద్దగా ఉంటావు అని చెప్పి వాడు ఒప్పుకోగానే పరిగెత్తుకుంటా పోయి అక్కడికి వెళ్ళి, ఎంత సైన్యం ఉన్నది లెక్కలు పెట్టండి, మరి ఎన్ని ఆయుధాలు ఉన్నవి, ఎంతమంది సూర్యులు ఉన్నారు అని ఆ యుద్ధ సంబంధమైన ప్రయత్నాలు ప్రారంభించడము, ఆలోచన వ్యూహాలు పనటము చేయలా. ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళి తన సంగతి యావత్తు వినిపించనని ఉన్నది కదా. యెఫ్తా మొదటగా చేసిన పని, వీళ్ళు వచ్చి ఇలా అడుగుతున్నారయ్యా, ఒకప్పుడు నన్ను తోలివేసిన వారే, కానీ ఇప్పుడు నన్ను రమ్మంటున్నారు, కనుక ఇదిగో
మరి నేను ఇలా వెళ్ళటం సరేనా అని తన సంగతి యావత్తు కూడా, నీవు నాకు తోడుగా ఉంటావుగా తండ్రి, నీవు నాకు విజయాన్ని ఇస్తావా, నీవుంటే తప్ప నాకు విజయం కలగదు కదా, నా శక్తి ఏముంది, నా సామర్థ్యం ఏముంది, నేను కాదు యుద్ధం చేసేది నీవే చేయాలని తన సంగతి యావత్తు కూడా యెఫ్తా దేవుని దగ్గర తెలియజేశాడు. నాకు చాలా ఇష్టమైన మాట. యెఫ్తా తన సంగతి యావత్తు కూడా అది న్యాయాధిపతుల గ్రంథము 13 అనుకుంటాను అది. ఆ మాట చదివిన ప్రతిసారి కూడా 13వ అధ్యాయము 11వ అధ్యాయము, అవును, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతను నియమించుకుని, అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. కనుక యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా అని అక్క బిర్యామక్క వాయిస్ మళ్ళా రాలేదు పని ఉందో అదంతా ఆ సహాయము కనుక ప్రభు సహాయం లేకుండా, ఆయన తోడు లేకుండా, ఆయన నా వెంట రాకుండా నేనేమి చేయలేను అనుకున్నాడు. యెఫ్తా ఏం చేస్తున్నాడు? ప్రభు సన్నిధికి వెళ్ళి తన సంగతి యావత్తు కూడా వినిపించినట్లుగా తద్వారా దేవుడికి ఎంత ఇష్టమైందో. యెఫ్తా యుద్ధ వ్యూహాలు అన్నకుండా, సైన్యాన్ని లెక్కించకుండా, ఆయుధాలను సమకూర్చుకోకుండా, ఈ ప్లాన్లన్నీ పక్కన పెట్టేసి, శరీర సంబంధమైన తలంపులను పక్కన పెట్టేసి, నన్ను పెద్దవానిగా గిలాదు అధిపతిగా చేశారు కాబట్టి గొప్పగా విరవేయకుండా నా దగ్గరకు వచ్చి వినయమైన మనస్సు కలిగిన వాడై తన సంగతి యావత్తు నాకు ఆయన వినిపించి నా సహాయం కోరాడని దేవుడు కూడా యెఫ్తాని ఎంతగానో కరుణించి యెఫ్తాకు అమ్మోనీల మీద గొప్ప విజయాన్ని ఇచ్చినట్లుగా మనం నేర్చుకుంటాం. కనుక యెఫ్తా ప్రయాణాన్ని దీవించాడు. ఆయన యొక్క కార్యాన్ని కూడా, ఆయన చేసినటువంటి యుద్ధాన్ని కూడా ఆయన ఆ యుద్ధాన్ని దీవించి అందులో మనకు విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రతి ప్రయాణం సఫలీకృతం కావాలన్నా, ప్రతి కార్యము సఫలీకృతం కావాలంటే మనము మన సంగతి యావత్తు కూడా దేవునికి తెలియచేయాలి. ఎక్కడికి వెళుతున్నావో చెప్పాలి దేవునికి. నీ ఇష్టం వచ్చినట్టుగా లేవటం, టకటక రెడీ అయిపోవటం, బ్యాగ్ సర్దుకోవటం, ప్రయాణమై పరిగెత్తడం కాదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, అనుమతి కోరాలి. ప్రభువా వెళ్ళమంటావా? ఇదిగో వెళ్తున్నాను ప్రభువా, ఇది సరైన స్థలమేనా? కాని స్థలం అయితే దూరపరచయ్యా, సరైన స్థలం అయితే నన్ను పంపించయ్యా అని దేవుని దగ్గర వేడుకోవాలి, గోజాడాలి. ప్రభు సహాయం కోసం ఆయన పాదాలు పట్టుకోవాలి. అప్పుడు నీ త్రోవలను ఆయన సరళం చేస్తాడు. అలా దేవుని అడగకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుని యొక్క అనుమతి లేకుండా నీకు ఇష్టమైన త్రోవలకు తొలగిపోతే అందులో కష్టం ఉన్నది, శ్రమ ఉన్నది, ఇరుకు ఉన్నది, ఆ దుఃఖం ఉన్నదని మనకి ఈ పాఠం ద్వారా అర్థమవుతూ ఉంది. మరొక ప్రయాణం కూడా మనం ఆలోచన చేస్తే, లోతు కూడా ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నాడు. అది ఏ ప్రయాణం అయింది? లోతు ప్రయాణం కూడా చాలా దుఃఖకరమైన ప్రయాణం అయింది కదా. లోతు కనులెత్తి చూసినప్పుడు యోర్దాను సొదొమ ఆ ప్రాంతం అంతా ఎలా ఉందంట? దేవుని తోట వలె నీరు పారు దేశమై ఉన్నదంట. క్రింద వచనాలకు వస్తే 13-10 వచనం అమ్మ, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనంలో లోతు కన్నులెత్తి చూచినప్పుడు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా అది దేవుని తోట వలను నీరు పారు దేశమై ఉండును అని ఉంది. కానీ కింద వచనాలు చూస్తే సొదొమ మనుషులు దుర్మార్గులను దుష్టులను అని ఉన్నది. కనుక కంటికి కనిపించినవి అవి ఆకర్షణీయంగా ఉండొచ్చు, కానీ అక్కడ ఏమున్నది, ఎటువంటి వారు ఉన్నారు,
అది పోదగిన స్థలమేనా, నివసింపదగిన స్థలమేనా అనే ఆలోచన అనేది చేయకపోవటం వల్ల లోతు కుటుంబము నష్టపోయినది, భ్రష్ట కుటుంబం అయిపోయింది. లోతు ద్వారా జన్మించిన అక్రమ సంతానము దేవునికి విరోధులుగా అనేక సార్లు ఈ అమ్మోనీయులు, మోయాబీలు ఎంత నీచులో, ఎంత దుర్మార్గులో, వారిని దేవుడు కూడా ఉపేక్షించగా వారిని మరి పెంటకు పోలే మారుస్తానని, నాశనమని చీపురు కట్టతో తుడిచివేస్తానని పలు గ్రంథాలలో దేవుడు వారిని గురించి ఆ చీత్కరించినట్లుగా ఉన్నది. వారిని గురించి ఏమాత్రం కూడా దేవుడు అసహించుకోవటమే గాని ఎక్కడ కూడా మెప్పు గాని ఏమాత్రము లేదు. కనుక అటువంటి స్థలానికి లోతు వెళ్ళినందువలన ఆ ప్రయాణము, లోతు చేసినటువంటి సొదొమ వైపు చేసిన ప్రయాణం, అబ్రహాము ఎన్నుకోమన్నాడు, నీకు ఇష్టమైన ప్రాంతం చూసుకోయా, మనము కలహించుకోకూడదంటే ఆ ఇష్టమైన ప్రాంతం కంటికి చక్కగా కడకల్లాడుతున్నట్లుగా ఉన్నదే గాని లోపల దాగి ఉన్నటువంటి పాపాన్ని గాని, పాప మనుషులను గాని, వాళ్ళ అలవాట్లను గాని, పద్ధతులను గాని ఆయన గమనించలేదు. కాబట్టి పరిశీలన అవసరము. లోపల దాగి ఉన్నవి అనేకం ఉంటాయి. పైకి కనిపించకుండా బాగున్నట్లే ఉంటుంది, మనుషులు బాగానే ఉన్నట్లుంటారు, కానీ అంతరంగం చాలా దుర్మార్గంగా ఉంటుంది, చాలా చాలా దుష్టత్వంతో నిండి ఉంటుంది, క్రూరంగా ఉంటుంది. కాబట్టి ఆ మనుషులు ఎటువంటి వారు, వాళ్ళ పద్ధతులు ఎటువంటివి, ఆ స్థలాలు ఎటువంటివి, కాబట్టి ఈ స్థలాలకు మేము వెళ్ళవచ్చా, వాళ్ళతో సహవాసం చేయవచ్చా లేదా అని పరిశీలన అనేది ఖచ్చితంగా చేయాలి. అంతరంగ పరిశీలన ఖచ్చితంగా అవసరము. మన హృదయాన్ని ఎలాగూ అంతరంగ పరిశీలన చేసుకుంటున్నామో మనం చేసే క్రియలు, మన కార్యాలు, మన ప్రవర్తన కూడా చక్కగా పరిశీలన చేసుకోవాలి, ప్రభువుకు అప్పగించుకోవాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకొనము అని నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి అప్పగించుకొనము, అప్పుడు నీ త్రోవలు సరళమగునని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మన ప్రవర్తనని ఆయన అధికారానికి మన అధికారం కాదు. మనకు తెలుసు కదా, నీవు జ్ఞానిని కదా అని అనుకోవద్దని కింద వచనంలో ఉన్నది అక్కడే. నీవు జ్ఞానిని కదా అని అనుకోవద్దు అంటున్నాడు. కాబట్టి నీ జ్ఞానం చొప్పున, నీ ఆలోచన చొప్పున నాకు అన్ని తెలుసు అనుకుని నువ్వు ప్రయాణం అయిపోయావా, లేక నాకు అన్ని విషయాల మీద అవగాహన ఉందలే అనుకుని నువ్వు పొరపాటు స్థలాలకు వెళ్ళావా, దేవునికి తెలియకుండా, దేవుని అనుమతి లేకుండా దేవునికి విరోధమైన స్థలాలకి నువ్వు నడుము కట్టుకుని పోయావా, ఆ తర్వాత జరిగే కష్టానికి, నష్టానికి, కన్నీళ్ళకి నీవే బాధ్యుడు, నీవే బాధ్యురాలవు. ప్రభువా ఇదేమిటి ఇలా అని యోనా చేప కడుపులో ఉండి మొర్ర పెడుతూ ఉన్నాడు. యోనా ప్రయాణం కూడా దేవునికి విరోధమైన ప్రయాణం చేశాడు. ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు యోనా? నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటన చేయమన్నాడు, కానీ తర్షీషుకు పారిపోయాడు. ఈ ప్రయాణం కూడా దేవునికి విరోధమైన ప్రయాణమే. పొమ్మనది ఒక చోటికి, పోయింది మరొక చోటికి. దేవుని చేత నడిపించబడుతున్న వాళ్ళే వీళ్ళు. ప్రవక్తలైన వాళ్ళు, భక్తులైన వారు ఒక్కొక్కసారి చేసే పొరపాట్ల వల్ల ఎంత కష్టాలు పాలవుతారన్న దానికి ఉదాహరణ యోనా జీవితం కూడా ఒకటి. కనుక దేవుని సహవాసంలో, అబ్రహాము సహవాసంలో ఉన్న లోతు చేసిన ప్రయాణము తన కుటుంబ పతనానికే కారణమైతే, యోనా చేసిన ప్రయాణం కూడా తన శ్రమను తానే కొని తెచ్చుకున్నట్లుగా అయిపోయింది కదా. తర్షీషుకు పారిపోవటం వలన మరి సముద్రం మీద పెద్ద తుఫాను రేగింది. దేవుడు మరి ఆ నావికులు నేనే ఒప్పుకున్నాడు, యోనా మంచివాడు, చాలా జరిగిన సంగతులన్నీ తలంచి చీటీ ఎవరి మీద వస్తే వచ్చిద్దో వేద్దామని చీటీలు వేస్తే యోనా మీదకి వచ్చింది. పోయి చూస్తే అయ్యగారు గాఢంగా నిద్రపోతూ ఉన్నాడు. జరిగిన సంగతులన్నీ మర్చిపోయాడు. దేవుడు అసలు నేను ఇట్లా నిద్రపోతున్నా, హాయిగా నిద్రపోతున్నా, నన్ను ఎవరు చూడట్లేదు అనుకున్నాడు. అసలు దేవుడు చూస్తున్నాడో సంగతే మర్చిపోయాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో సంగతే మర్చిపోయి హాయిగా గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. ఓడనాయకుడు ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది అంటున్నాడు. నిజంగా మనం అక్రమంగా ప్రవర్తిస్తే అన్నిలు కూడా మనల్ని గద్దిస్తారు, బుద్ధి నేర్పుతారు, సిగ్గు తెచ్చుకునేటట్టు చేస్తారు. నిజంగా ఈ సంగతులన్నీ కూడా అవి మనం బుద్ధి కొరకు మన జీవితాలు సరిచేయటంకు రాయించబడ్డవి. ఇవన్నీ కూడా మన జీవితాలు సక్రమంగా, చక్కగా శ్రేష్టమైన విధంగా దేవుని మలసబడాలంటే
ఇటువంటివి చేయకూడదు, ఉండకూడదు అని దేవుడు పాఠం కొరకే ఇవన్నీ నేర్పించాడు. యోనాకు కూడా మరి అలాగున నిద్రపోతుంటే వచ్చి గద్దించాడు. ఈ చీటి వేసి యోనా పేరు మీద ఎక్కడవాడు ఏవడు నువ్వు చెప్పు అంటే చెప్పాడు. జీవము గల దేవుని సేవకుడు నేను అన్నాడు. ఎంత బుద్ధిగా ఒప్పుకున్నాడు కదా. ఎత్తి వేశారు, చేప కడుపులో పడ్డాడు, మొర్ర పెడుతూ ఉన్నాడు. 3 దినాలు ఆ నాచు, ఆ కంపు, లోపల ఆ మురికి, నిజంగా ఎంత అది అది అనుభవించడానికి చాలా ఘోరమైనది. చేప కడుపులో, ఆ నీచులో, ఆ పాచిలో, అబ్బా అది చాలా హేయమైనది. కానీ ఇంతటి ఘోరమైనటువంటి ఆ బాధకి కారణం ఎవరు? దేవుడా? కానే కాదు కదా. యోనానే. యోనా చేసిన కార్యమే, యోనా చేసిన ప్రయాణమే, యోనా యొక్క బుద్ధిహీనతే. కనుక బుద్ధిహీనమైన ప్రయాణాలు చేయకుండా, బుద్ధిహీనమైన పనులు చేయకుండా, దేవునికి విరోధముగా నడుచుకొనకుండా ఆయన చేతిలో మనము నిలిచి ఉంటే, ఆయన త్రోవలలో మనం నడుచుకుంటే దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుతాము. ఇదిగో ఇక్కడ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను పారిపోతాను, వెళ్ళిపోతాను, తర్షీష్కి వెళ్ళి హ్యాపీగా అక్కడ ఉంటాను, నినివే వెళ్ళి ఆ మాట చెప్పాడు చంపివేస్తారు అనుకున్నాడు. కానీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. కానీ దేవుడు వచ్చి చేప కడుపులో పడేటట్టు చేశాడు, బుద్ధి వచ్చేటట్టు చేశాడు, వెళ్ళి ప్రకటించేటట్టు చేశాడు. కనుక మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే కష్టాలు, కన్నీళ్లు, నష్టాలు అనేది మనం ఎరిగి ఉండాలి. దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహ పిల్లలు ఏం గలవై ఉంటాయి కానీ ఆయన నమ్మిన వారికి ఏది కొదువై ఉండదు. ఏ అపాయం వచ్చినా ఆయన తప్పిస్తాడు. గడాంధకారపు లోయైనా గాని ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము మన తోడుగా ఉంటుంది. ఆయన పచ్చిక గల చోట్ల మనల్ని పరుండు చేస్తాడు, శాంతికరమైన జలముల చెంత నడిపిస్తాడు. ఏ అపాయము రాకుండా ఆయన మన చుట్టూ ఆయన కంచి వేసి కాపుదల ఇస్తాడు. పగల ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ, మధ్యాహ్నం మందు పావుడు ఏ రోగం కూడా, ఏ తెగులు కూడా నీ గుడారం సమీపించదు అంటున్నాడు. కనుక దేవుని చేతిలో నిలిచి ఉంటే క్షేమము, దేవుని చేతిలో నిలిచి ఉంటే ఆరోగ్యము, దేవుని చేతిలో నిలిచి ఉంటే ఆనందము, దేవుని చేతిలో నిలిచి ఉంటే నిత్య జీవము, పరలోక భాగ్యము. ఆ మహిమలో దేవునితో పాటు మనము సహవాసం చేసేటువంటి గొప్ప కృప మనం దేవుని దగ్గర పొందుకుంటాం. కనుక దేవునిని విడిచిపెట్టకుండా, దేవుని మాటలు విడిచిపెట్టకుండా, మనకిష్టం వచ్చినట్టు నడుచుకోకుండా ఆయన త్రోవలలో నడుచుకుని వారందరూ ధన్యులే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆయన త్రోవల్లో నడుచుకోకపోతే ఆ ధన్యతను పోగొట్టుకుంటాం. కనుక ఎలీమెలకు కుటుంబం ఏ విధంగా ఆయన త్రోవల్ని విడిచిపెట్టి తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని కాని త్రోవలకు వెళ్ళిపోయి నాశనకరమైన స్థలాన్ని ఎంచుకొని నివాసం చేసినందువల్ల వాళ్ళు కుటుంబం నష్టపోయింది, ప్రాణాలే పోయినాయి. కనుక అట్టి ఆ దేవునికి విరోధమైనటువంటి కార్యములు మనలో లేకుండా, దేవునికి విరోధమైన ప్రవర్తన మనలో లేకుండా దావీదు మహారాజు ఎలాగో పరిశీలన చేసుకుంటున్నాడు. నన్ను పరీక్షించుము, నా హృదయాన్ని పరిశోధించుము, నీ కాయాస్కరమైన మార్గం నా యందున్నదేమో నన్ను చూడుము, నా త్రోవలను సరళము చేయము, నీ మార్గంలో నడుచున్నట్లుగా నాకు బుద్ధి దయచేయమని మనం కూడా ప్రభు దగ్గర వేడుకున్నట్లయితే ప్రభు చక్కని త్రోవలో మనల్ని చేయి పట్టి ఆయన మన వెంట ఉండి, ఇదిగో నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళడానికి భయపడబాకు ఇశ్రాయేలు, నేను కూడా నీ వెంట వస్తాను, ఐగుప్తులో నీ వెంట వస్తాను, తిరిగి నిన్ను విడిపించి తెస్తానని వాగ్దానం చేసి యాకోబుతో పాటు వెళ్ళాడు ఐగుప్తులోకి. ఆయనతో పాటు ఇశ్రాయేలుతో పాటు ప్రయాణం చేసి నీతో పాటు నేను వస్తున్నాను పదా అన్నాడు. కనుక దేవా నీవు నాతో రాయి అని ప్రతి స్థలమందు కూడా మన ప్రయాణంలో, మనం వెళ్ళే ప్రతి స్థలములో నీవు నాతో పాటు రాయి, నాకు తోడుగా ఉండు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, ఈ స్థలమందు నన్ను దీవించు ప్రభు అని మన జీవితాలని, మన ప్రవర్తనను, మన క్రియలు యావత్తును ఆయనకు అప్పగించుకుంటే ప్రభు ఆయన మనల్ని హత్తుకొని ఆయన రెక్కల కింద మనల్ని దాచి చక్కని త్రోవలో మనల్ని సరైన త్రోవలో, జీవపు త్రోవలో, పరలోక మార్గములో మనం నడిపించును గాక. అట్టి కృప మన అందరికి దయచేయును గాక. వందనాలు చక్కటి దేవుని కృపను బట్టి, దేవుని ప్రణాళికను బట్టి ఈనాడు మన మీటింగ్స్ లో చక్కగా సెలిఫైత్ కుమార్తెల గురించి వివరించి చెప్పారు. నెక్స్ట్ మన జూమ్ లో మళ్ళీ ఇంకొకసారి వచ్చి మనకు చక్కగా మన ప్రయాణము, మనం దేవునిలో ఎలాగుండాలి చక్కగా అందరూ వినుంటారు. పిన్ టు పిన్ చెప్పారు సిస్టర్. కాబట్టి ఆయనకి విరోధమైన ప్రయాణం చేయకుండా కాని మార్గాలు